నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చ కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 189వ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం గ్లోబల్ రౌండప్ లో వచ్చిన కొన్ని కామెంట్స్ చూద్దాం. చూసారు కదా. ఇప్పుడు 189వ ఎపిసోడ్ లోకి వెళదాం. 189వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో మొదటి అంశం ప్రధాని నరేంద్ర మోదీ గారు లెక్స్ ఫ్రిడ్మాన్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. ఇది విపరీతంగా వైరల్ అయింది. సుమారు 3 గంటల కంటెంట్. అది ఒక రకంగా చెప్పాలంటే అది ప్రపంచానికి లెక్స్ ఫ్రిడ్మాన్ అనే వ్యక్తి ఈ రోజు అసలు భారతదేశంలో చాలా మందికి తెలియదు. కానీ ఈ రోజు భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మోదీ గారి వల్ల పాపులారిటీ కూడా పెరిగిందనే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆయన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాలంటే ఒక కాంప్రహెన్సివ్ ఇంటర్వ్యూ లాగా అనిపించింది సార్. అన్ని అంశాల గురించి మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ మొదలుకొని ఆయన ప్రస్థానం గురించి కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ సంబంధాల విషయంలో కావచ్చు, రకరకాల అంశాల గురించి స్పష్టమైన ఒక వైఖరిని ప్రపంచ దేశాల ముందుంచారు, ప్రపంచ ప్రజల ముందుంచారు. సో ఒకసారి ఫస్ట్ ఆ లెక్స్ ఫ్రిడ్మాన్ ఇంటర్వ్యూ గురించి గ్లోబల్ రౌండప్ లో ఫస్ట్ ఐటమ్ గా దాన్ని మనం తీసుకున్నాము. ఒకసారి మీ అభిప్రాయం ఏంటి, అందులో కొన్ని కీలకమైన విషయాలు ఏంటి, హైలైట్స్ ఒకసారి చెప్తారా? అంటే మనకు ఇది ఒక గ్లోబల్ రౌండప్ కి ఇంటర్నేషనల్ ఇష్యూస్ సంబంధించిన అంశమే, దాంట్లో పరిమితమైంది కాదు. అది కాదు, చాలా అంశాలను మాట్లాడారు. కానీ మనం గ్లోబల్ రౌండప్ లో దాని గురించి ఎందుకు చర్చించుకుంటున్నామంటే, ఇంటర్వ్యూ ఎవరికి ఇచ్చారు, కరెక్ట్, ఏ ఆడియన్స్కి అయినా టార్గెట్ చేశారు, ఇది కూడా చాలా కీలకమైనది. అందుకని ఇది ఒక నెరేటివ్ వార్. ఎందుకంటే మోదీకి వ్యతిరేకంగా చీఫ్ డిస్ట్రక్టర్ అని, ఇటువంటివి అని, చాలా ఫ్యాసిస్ట్ అని, ఏంటంటో ఆయన పదాలు పెట్టి మనం చూసాం కదా. వెస్ట్ ఎలా ఈయనని చిత్రీకరిస్తుందో, ఒక రాక్షసుగా చిత్రీకరించడం, ఒక హిట్లర్గా చిత్రీకరించడం, ఒక యాంటీ మైనారిటీస్గా చిత్రీకరించడం, ఏదో హిందుత్వవాది అనడం, ఇటువంటి చాలా నేరేటివ్స్ ఆయనకి వ్యతిరేకంగా తీసుకొచ్చారు. ఆపెడ్స్ కావచ్చు, వాళ్ళ ఈవెన్ న్యూస్ కవర్ పేజ్ స్టోరీలు, ఈవెన్ న్యూస్ కూడా బయాస్డ్గా ఉంటుంది, రైట్. ఇటువంటి అంశాలన్నీ కూడా మనకు హీస్ ట్రైంగ్ టు స్కటల్ దమ్ అపోజిషన్ అంటారు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినప్పుడు అది ఆయన అరెస్ట్ చేయలేదు కదా, ఎవరో ప్రైవేట్ కేసు వేస్తే కోర్టు నిర్ణయించింది, ఆయనకేం సంబంధం అది. కానీ ఆయనని చిత్రీకరించి ఇటువంటి చాలా జరిగినాయి. అందుకని ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అందరికీ రీచ్ అయ్యేలాగా ఆయన ఈ నిర్ణయం తీసుకొని అది 3 గంటలు సుదీర్ఘంగా చర్చించడం ఉద్దేశం ఏంటంటే, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న నెరేటివ్ ఆయన తరపున ఆయన ఒక కౌంటర్ నెరేటివ్ ఇస్తున్నారు. ఆయన దృష్టి ఏంటి, ఆయన యాక్చువల్ జీవితం ఏంటి చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ప్రజలు ఇంటర్నేషనల్ అందరూ అది చూశారు కాబట్టి ఇంతవరకు మోదీ అంటే ఏంటి అని వాళ్ళు చూస్తున్నటువంటి నెరేటివ్కి భిన్నంగా ఇంకొక కౌంటర్ వ్యూ పాయింట్ వాళ్ళకి దొరుకుతుంది. అందుకని మోదీ గారు ఒక నెరేటివ్ వార్ ఆయన ఆడుతున్నారు. ఇది ఒక ఎత్తు. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం అంతర్జాతీయ మొత్తం నెరేటివ్స్ అని కూడా మారిపోతున్నాయి. సడన్గా గతంలో ఉన్నటువంటి ట్రెడిషనల్ మిత్రులందరూ మారిపోతున్నారు. శత్రువులు అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు మిత్రులుగా తయారవుతున్నారు. సో ఇటువంటి సమీకరణలలో భారతదేశం కీలక పాత్ర పోషించాలి. కాబట్టి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఆయన ఒపీనియన్స్ని రెండు కూటములు ఏదైతే అపోజింగ్ కూటములు ఉన్నాయో వాళ్ళందరినీ కూడాను ఒక విధమైనటువంటి సమదృష్టితో చూడడం అనేది ఆయన చూపించారు. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ మనం ట్రంప్ గారి విషయంలో కూడా, నేను కూడా ఒక ఇండియా ఫస్ట్ అన్నది నినాదం నాకు ఉన్నది, ఆయనకు అమెరికా ఫస్ట్ నినాదం ఉన్నది. అంటే మేము ఇద్దరం నేషనలిస్ట్, మా దేశాలు బాగుండాలని కోరుకుంటున్నాం మేము. కాబట్టి అక్కడ ఆ విషయంలో మాకేం విభేదాలు లేవు. కాబట్టి చూద్దాం, మీ ఇద్దరు కలిసి పనిచేయగలిగినటువంటి అంశాలు కూడా రావచ్చు. ఎందుకంటే కామన్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ చైనా ఒక కామన్ ఇంట్రెస్ట్, తర్వాత అలాగే మనకు సప్లై చైన్స్ ఒక కామన్ ఇంట్రెస్ట్, ఏ మోనోపోలీ ఉన్నా మనకి ఇబ్బందులు వస్తాయి. సో ఇటువంటివి కొన్ని ఉంటాయి. మనం సైబర్ సెక్యూరిటీ ఒక థ్రెట్ ఉంది, మనకు అందరికీ కూడా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నట్టు ఎమర్జింగ్ టెక్నాలజీస్, డేటా సెక్యూరిటీ, ఇటువంటివి మనకు కామన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. కలిసి పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకు. అందుకని నేను ఆ దృష్టిలో చూస్తున్నాను, ఆయన అదే దృష్టిలో చూస్తున్నాను. కాబట్టి మా ఇద్దరు కలిసి పనిచేసుకునేటువంటి ఒక ఆపర్చునిటీ ఉందని చెప్పారు. దీని ఏమైంది, ఆఫ్ కోర్స్ ఆయన డొనాల్డ్ ట్రంప్ గారు దాన్ని మళ్ళీ ట్వీట్ చేశారు. తర్వాత మోదీ గారు వచ్చేసి ట్రూత్ సోషల్లో ఆయన మెంబర్గా జాయిన్ అయ్యారు. సో దాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ రీట్వీట్ చేయడం చూసాము. ఇది ఒక డిప్లొమాటిక్ ఎఫర్ట్ మనం చూడాలి. ఎగ్జాక్ట్ కాంట్రాక్ట్స్ చూస్తే కాంట్రాస్టింగ్ మనం చూసామంటే, జెలెన్స్కీ ఏమయ్యాడు అక్కడ వైట్ మన దీంట్లో ఓవల్ ఆఫీస్లో, అతను కంప్లీట్గా ఇన్సల్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు. దానికి కంప్లీట్ డయామెట్రికలీ ఆపోజిట్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ యూరోపియన్ లీడర్స్ కూడా, కియర్ స్టార్మర్ యూకే ప్రైమ్ మినిస్టర్, ఆయన యుఎస్ఏకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నప్పుడు
ఎవరో రిపోర్టర్స్ అడిగారు డొనాల్డ్ ట్రంప్ని, వచ్చే వారం కియర్ స్టార్మర్ వస్తున్నారంట కదా అని ఏదో అడిగితే, ఏమో వస్తానన్నాడు, ఎందుకు వస్తాడో నాకు తెలీదు, వస్తానన్నాడు, సరే రా అన్నాను నేను అన్నాడు. అంటే ఎంత వాళ్ళ మీద ఎంత ఇగ్నోర్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు, అదే భారతదేశాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. అఫ్ కోర్స్ అయినా ట్రాన్సాక్షన్ మన మీద టారిఫ్లు వేయళ్ళు ఇవన్నీ చేయళ్ళు, కానీ ఈ ప్రయారిటీ లిస్ట్లో మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు, దానిని మోదీ గారు ఎక్స్ప్లాయిట్ చేశారు. రెండవది, వ్లాడిమిర్ పుటిన్ని జెలెన్స్కీని ఇద్దరిని కూడా శాంతి కోసం మీరు ప్రయత్నం చేయండి అని చెప్పారు. ఐఎమ్ నాట్ న్యూట్రల్, ఐఎమ్ నాట్ నాన్ అలైన్డ్, ఐఎమ్ కంప్లీట్లీ అలైన్ టువర్డ్స్ పీస్ అని చెప్పాను. నేను తటస్థంగా లేను, నేను శాంతి దృష్టిలో నేను మొగ్గు చూపిస్తున్నాను. కాబట్టి ఇద్దరికి నేను చెప్పాను, వ్లాడిమిర్ పుటిన్ మొహాన్ని చెప్పాను, నేను ఇది యుద్ధాలు చేసేటువంటి సమయం కాదని చెప్పాను. అలాగే జెలెన్స్కీకి చెప్పాను, యుద్ధంలో మీరు ఏం సాధించలేరు, యుద్ధ భూమిలో ఏం సాధించలేరు, టేబుల్ మీద మీరు సాధించాలి, ఏం చేసినా అని చెప్పి చెప్పాను. నేను శాంతి దూతను అన్నారు. ఎగ్జాక్ట్గా డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తున్నాడు. ఆయన డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపి తీరుతాను అంటున్నాడు ఆయన. ఓకే, సో అందుకని ఈ కామనాలిటీస్ కనిపిస్తున్నాయి మనకు. కరెక్ట్. అలాగే ఈవెన్ చైనాను కూడా, గతంలో మాకు స్పర్ధలు ఉండేవి, కానీ ఒక కుటుంబంలో స్పర్ధలు ఉంటాయి, కానీ దాని ఏదో మనం దాని సమస్యలకు పరిష్కారం తీసుకురావాలి. ఇప్పుడు ఎల్ఏసి దగ్గర మాకు కొంత శాంతి నెలకొంది, మెల్లిమెల్లిగా మా ఇద్దరి సంబంధాలు కూడా కొంత నార్మలైజ్ అయ్యే దిశగా వెళ్తున్నాయని చెప్పారు. ఇది వాళ్ళు అఫ్ కోర్స్ ఇమ్మీడియట్గా స్వాగతించారు, చైనీస్ రిప్రజెంటేటివ్ కూడా స్వాగతించారు. సో ఎవరిని కూడా అందరినీ కలుపుకొని వెళ్లే దిశగా, భారతదేశం ఎవరికి శత్రువు కాదు, అందరితోటి మైత్రి పెట్టుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని ఒక బిగ్ నెరేటివ్ పెట్టారు. ప్రపంచంలో పోలరైజేషన్ నెరేటివ్ మనం చూసాం కదా, భారతదేశం రష్యాని ఖండించట్లేదు కాబట్టి మీరు రక్త పిపాసులు, చనిపోయినటువంటి యుక్రెయిన్ సైనికుల రక్తం మీ చేతిలో ఉంది, ఇటువంటి డైలాగులను కొట్టిన వాళ్ళందరూ ఇంక్లూడింగ్ జెలెన్స్కీ, మోదీ గారు భారతదేశం సమర్థన కావాలని కోరుకుంటున్నారు. అందుకని ఇదంతా కూడా ఆయన స్పీచ్ అంతా కూడా ఒక ఇంటర్నేషనల్ నెరేటివ్గా మనం భావించాలి. దీని యొక్క ట్రాక్షన్ కావచ్చు, దీన్ని రెస్పాన్సెస్ ఆ దేశాల నుంచి రెస్పాన్సెస్ కావచ్చు, జెలెన్స్కీ కావచ్చు, మనకు పుటిన్ కావచ్చు, షీ జిన్పింగ్ కావచ్చు, లేదా మనకు డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. సో అందుకని ఇది ఒక ఎక్సర్సైజ్ ఇన్ పిఆర్ అంటారు కదా, పబ్లిక్ రిలేషన్స్ అంటామా, లేదా ఒక నేరేటివ్ వార్ అంటారు. నేను ఒక నేరేటివ్ వార్ కింద చూస్తాను. నేను మోదీ గారు దాంట్లో సిద్ధహస్తులైన, అందుకని ఒక నేరేటివ్ వార్ని ఆయన ముందు తీసుకొచ్చారు. లెక్స్ ఫ్రెడ్మెన్ని వాడుకుని ఆయన థాట్ ప్రాసెస్, ఆయన ఇమేజ్ని ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఆయన సక్సెస్ఫుల్గా ప్రొజెక్ట్ చేయగలిగారు. అండ్ ఈవెన్ పాకిస్తాన్ విషయంలో కూడా భారత్ని కలిపి చూసే విధానాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ని నేనే ఫస్ట్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడారని కూడా చెప్పారు. ఒకసారి దాని గురించి చెప్తారా? కరెక్ట్. నేను అసలు నవాజ్ షరీఫ్ని పిలిచాను నా స్వేరింగ్ సెరమనీకి. తర్వాత ఒక మిత్రహస్తం కింద నేను వాళ్ళకి ప్రపోజ్ చేశాను, ఇద్దరు కలిసి పనిచేద్దామని. చెప్పకుండానే అన్అఫీషియల్ అంటే సడన్ గా ఎవరికి అనౌన్స్ చేయకుండా నేను వాళ్ళ దేశానికి కూడా వెళ్ళాను. నేను నవాజ్ షరీఫ్ కుటుంబంలో ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చాను నేను. కాబట్టి నా దృష్టి ఒక శాంతి ఉండాలన్న దృష్టి నేను ప్రయత్నం చేశాను, కానీ అదొక పెద్ద టెర్రరిస్ట్ కేంద్రంగా ఉన్నది పాకిస్తాన్. కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. అందుకని అటువంటి కేంద్రాన్ని మనం ఏం చేయలేని పరిస్థితుల్లో నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ అక్కడ కూడా నేను ప్రయత్నం చేశాను అని చెప్పాను. అంటే నేను ఓ శాంతి కామకుని, నా ప్రయత్నాలు నేను చేశాను. కానీ పాకిస్తాన్ ఇటువంటి వాళ్ళ ధోరణి ఉండడంతో నేను నా దేశ హితాని కోసం నేను తీసుకోవాలని నిర్ణయాలు నేను తీసుకున్నాను అని చెప్పేసి, దాంట్లో కూడా నెరేటివ్ ఏంటి, ఇది ఒక టెర్రరిజానికి ఒక పెద్ద పెట్టు, ఇది ఒక పెద్ద కోట అని చెప్పేసి ఆయన దాన్ని అభివర్ణించారు. దీంతో పాకిస్తాన్కి ఆల్రెడీ దాని క్రెడిబిలిటీ ఏంటో మనం చూస్తున్నాం గ్లోబల్ స్టేజ్లో. ప్లస్ మన జఫర్ ఎక్స్ప్రెస్ కిడ్నాప్ అయ్యి దాన్ని హైజాక్ చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. దీన్ని ఇంకా స్ట్రాంగ్గా ఆయన తీసుకెళ్ళారు. మోదీ లాంటి వ్యక్తి చెప్తున్నారంటే కనుక ఇంకా దానికి ఒక ఇంపాక్ట్ చాలా ఉంటుంది కదా. పాకిస్తానీ నెరేటివ్స్ వాళ్ళు ఏం ప్రయత్నం చేసినా మోదీ గారి యొక్క స్టేట్మెంట్ చాలు, దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని కంప్లీట్గా పాకిస్తాన్ నెరేటివ్ అంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి పాకిస్తాన్కి ఆయన చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంతో మీరు గతంలో ఉన్నటువంటి సేమ్ ఐడియాలజీతో మీరు భారతదేశంతో మీరు డీల్ చేయదలుచుకుంటే మేము మీతో డీల్ కూడా చెయ్యము, మిమ్మల్ని ఇంటర్నేషనల్ స్పేస్లో ఐసోలేట్ చేస్తాము, ఎక్స్పోజ్ చేస్తాం. కరెక్ట్. ఈ రెండు అంశాలు కూడా మోదీ గారు ఈ యొక్క ఇంటర్వ్యూలో తప్పకుండా దాన్ని బయటకు తీసుకొచ్చారు. ఎస్. సరిక న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ భారత పర్యటనకు సంబంధించిన వివరాలు కూడా చెప్తారా? బేసికల్లీ ఇందులో మోదీ గారు చాలా నాకు అది ఆయన స్పీచ్లో డైరెక్ట్గానే ఆయన మాట్లాడుతూనే ఖలిస్తానీ ఇష్యూ గురించి ఆయన ప్రస్తావించడము, అండ్ న్యూజిలాండ్ లేదా ఆస్ట్రేలియా వీటిల్లో ఈ ఖలిస్తానీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖలిస్తాన్ ఇష్యూని రైజ్ చేయడం, దానికి లక్సన్ రెస్పాండ్ అవుతూ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తేనేమో అందులో కొంచెం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవి మాట్లాడారు. నాకు అనిపించిన రెండు ఆప్టిక్స్, ఒకటి ఆయన న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ముందే ఈ ఖలిస్తానీ ఇష్యూని రేజ్ చేయడము, ఎట్ ద సేమ్ టైం ఆయన్ని గురుద్వారాకు తీసుకెళ్లడము. సో నాకు
ఈ రెండింటి గురించి ఒకసారి చెప్తారా? అండ్ ఈవెన్ FTA గురించి కూడా మాట్లాడారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి కూడా అతి త్వరలోనే మనం చేసుకునే విషయానికి సంబంధించి కూడా మాట్లాడారు. ట్రేడ్ లేదా మిగతా ద్వైపాక్షిక సంబంధాలు, చర్చలు, వీటికి సంబంధించి కూడా చెప్పండి. ఫస్ట్ ఈ ఆప్టిక్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మోదీ గారు ఏం చేసిన ఆప్టిక్స్ ఉంటాయి తప్పకుండా, ఖచ్చితంగా. దీంట్లో కూడా అదే. ఫర్ ఇన్స్టెన్స్ న్యూజిలాండ్కి భారతదేశానికి ఉన్న ట్రేడ్ ఏదో 1.2-1.3 బిలియన్ డాలర్స్ మాత్రమే ఉంది. 1.2 బిలియన్ డాలర్స్ ఏ లెక్కకి అది? మనం ఏదో 600-700 మిలియన్ డాలర్స్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాము, వాళ్ళు మనకు 300-400 మనకి ఎక్స్పోర్ట్ చేస్తారు. తిప్పి కొడితే 1.2 బిలియన్. అంతటి ఇన్సిగ్నిఫికెంట్ దేశానికి మనం ఎందుకు ఇంత బ్రహ్మాండంగా ఎక్కువ రిలేషన్ న్యూజిలాండ్ తో అంటే క్రికెటే, అది కూడా అన్నారు కదా. కరెక్ట్. సో అది తప్ప మనకి ఇంకా లిటరల్గా ఏమీ లేదు. క్రికెట్ ఒకటి, ఖలిస్తాన్ ఒకటి, ఈ రెండే ఉన్నాయి మనకి వాళ్ళకి రిలేషన్. కానీ మోదీ గారు ఏం చేశారంటే, మీ సమాజం ఎలాగైతే క్రైస్ట్ చర్చ్ దాడుల్లో బాగా సఫర్ అయ్యారో అలాగే మేము ముంబై దాడులో కూడా సఫర్ అయ్యాము. కాబట్టి టెర్రరిజం మన ఇద్దరికి కూడాను చాలా ఇబ్బందికరమైన విషయం, మన సమాజానికి పెద్ద రిస్క్ అది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం కలిసి పోరాడాలి. మాకున్నటువంటి రిస్కుల్లో ఖలిస్తానీ రిస్క్ ఒకటి. అంటే మనం చూస్తే కనుక మొత్తం ఈ 5 ఐస్ ఏవైతే ఉన్నాయో మన ఆంగ్లో సాక్సన్ దేశాలు, UK కావచ్చు, కెనడా కావచ్చు, మనకు అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 దేశాలలోనే మనకు ఖలిస్తానీ ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఇది మనం కనీసం అంటే నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల నుంచి గ్లోబల్ రౌండప్లో ఆల్మోస్ట్ ప్రతి ఆల్టర్నేట్ ఎపిసోడ్లో మనం దీని గురించి చర్చిస్తున్నాం. మనం ఖలిస్తానీ ముక్కలు, కెనడా గొడవలు అయినప్పుడు చాలా అంశాలు మనం చర్చించాం. ఇది భారతదేశం ఏం చేస్తుందంటే క్రమేపీ ఒక్కొక్క దేశాన్ని మళ్ళీ ఈ యొక్క ఖలిస్తానీ భావజాలానికి సపోర్ట్ ఇస్తున్నటువంటి దేశాలను మెల్లిగా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ కెనడా జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి మన వాళ్ళని ఎక్స్పోజ్ చేసినటువంటి విధానం కావచ్చు, అలాగే మన యూకేలో మన చేస్తున్నటువంటి ఇది కావచ్చు, మన ఎంబసీ మీద దాడులు కావచ్చు, దాన్ని ఎలా మనం అపోజ్ చేసాము, అలాగే మనకు న్యూజిలాండ్లో ఏం చేస్తున్నాము, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా ఆయనకు ఎలా చెప్పాము, ఇవన్నీ కూడా ఏంటంటే మనం కంటిన్యూస్గా ఈ 5 ఐస్లో ఖలిస్తానీలను మీరు సమర్థించకండి అని వాళ్ళకి చాలా స్పష్టంగా మెసేజ్ పంపిస్తున్నాం. సో ఈయనకు ఆ మెసేజ్ ఇచ్చాం. సరే, ఆయన ఏదో ఒక కొంచెం బట్టి కొట్టొచ్చి ఒక స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆయన మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని రెస్పెక్ట్ చేస్తాము, కానీ వాళ్ళు మా చట్టాలను ఉల్లంఘించకుండా ఏం చేసినా మాకు ఇబ్బంది లేదు, చట్టాలను ఉల్లంఘిస్తే మేము కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? కరెక్ట్, ఇదో పెద్ద ప్రశ్న కదా. భారతదేశం విడిపోవాలి అని వాళ్ళు అంటున్నారు, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద మీరు చూస్తారా? ఒక మిత్రదేశం అయినటువంటి దేశం విడిపోవాలి, ముక్కలైపోవాలి అని వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తుంటే ఇది చట్టపరమా కాదా? ఇదే ప్రశ్న మనకి. ఈ దేశాల్లో ఉన్నదంతా అదే కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే దాని అర్థం ఏంటి అంటే, వేరే దేశాలు విడిపోవాలి అని నినాదాలు చేస్తే అది తప్పు కాదు, కానీ మీ దేశం విడిపోవాలి అని వాళ్ళు ఏమైనా నినాదం చేస్తే అది మాత్రమే తప్పు అవుతుందా? ఈ ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళకి. ఇవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాం. మీరు ఇది చేయండి ఫస్ట్. ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక నువ్వు అడిగే దాంట్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నారు, ఒక డ్రాఫ్ట్ తయారు చేయమని చెప్పారు, దానికి కాల పరిమితి ఇచ్చారు, తొందరగా డ్రాఫ్ట్ చేయండి అన్నారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనకు యూకే తోటి ఇంతకాలం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎందుకు మనం సంతకం పెట్టలేకపోతున్నాం? మనం బోరిస్ జాన్సన్ కాలం నుంచి చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇంతవరకు అవ్వలేదు. ఎందుకు? 2-3 అంశాలు ఉన్నాయి. మొదటిది ఈ ఖలిస్తానీ అంశం. ముందు ఖలిస్తానీలని మాకు అప్పచెప్పండి, ఖలిస్తానీలు మీరు కనుక సపోర్ట్ చేస్తే మేము ఊరుకోము. రెండవది, మా దేశంలో తప్పులు చేసి మీ దేశంలో శరణు తీసుకున్నటువంటి వాళ్ళని మాకు అప్పచెప్పండి. విజయ్ మల్య లాంటి వాళ్ళు, నీరవ్ మోదీ లాంటి వాళ్ళు, లేదా మనకు IPL లలిత్ మోదీ కావచ్చు, ఇటువంటి వాళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. మీ దగ్గర ఎందుకు వాళ్ళు శరణిస్తున్నారు మీరు? సో ఇది రెండవది. మూడవది, మీరేమో సుపీరియర్ వైట్ రేస్ అనుకుంటారా? ఇక్కడి నుంచి మేము అక్కడ వచ్చి వాణిజ్యం చేయడానికి ఏమో మాకు వీసాలు ఇవ్వరా? మీరు వీసా రిజెక్షన్ పర్సెంటేజ్ భారతదేశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇల్లీగల్గా అందరిని తెచ్చుకుంటారా? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నప్పుడు మీరు ఎంతమందిని ఇక్కడ పంపిస్తారో వాళ్ళకి మేము ఎంత ఫ్రీగా వీసా ఇస్తున్నామో అంతే ఫ్రీగా మాకు కూడా వీసాలు ఇవ్వండి. మీరు వీసాలు ఇవ్వకపోతే మేము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంతకం పెట్టాము. 4వ అంశం, మీరు అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి కెమికల్స్, తర్వాత జెనెటికలీ మోడిఫైడ్ ఆహార పదార్థాలని మా దేశంలో డంప్ చేస్తే మేము ఒప్పుకోము. మరి రైతులకు కష్టం లేకుండా ఏమైనా ఉంటే కనుక మేము ఒప్పుకుంటాం, లేకపోతే మేము ఒప్పుకోము. ఈ 4-5 అంశాల్లో మనకి వీళ్ళతో విభేదాలు ఉన్నాయి. దాంట్లో ఖలిస్తా అనేది చాలా క్రూషియల్. అందుకని ఇప్పుడు ఈవెన్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా అదే చెప్పాం. మనం మీరు ఖలిస్తానీల మూకల మీద మీరు కనుక ఏదైనా కఠినమైన చర్య తీసుకోకపోతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ముందరకు వెళ్ళదు అనేది మనం చాలా క్లియర్గా వెనక బ్యాక్ డోర్లో చెప్పాము. న్యూజిలాండ్ పరిస్థితి ఏంటంటే, రీసెంట్గా కొన్ని చైనీస్ షిప్స్ అక్కడ న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేస్తూ వెళ్ళారు. ఎక్కడ చైనా, ఎక్కడ న్యూజిలాండ్. సో వాళ్ళ ఫోర్స్ ప్రొజెక్షన్ న్యూజిలాండ్ దగ్గర చేసుకోవడం మొదలుపెట్టారు. అందుకనే ఇప్పుడు వాళ్ళు సడన్గా భయం పట్టుకుంది. భారతదేశం లాంటి దేశం వాళ్ళకి కావాలి ప్రొటెక్ట్ చేయడానికి, ఎందుకంటే మనం ఇండో పసిఫిక్లో మనమే పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం. కాబట్టి ఆ దృష్ట్యా ఆయన పరిగెత్తి వచ్చారు. మనం కూడా ఏం చేశామంటే గౌరవం ఇచ్చాం ఆయనకి, పబ్లిక్ చాలా గౌరవం ఇచ్చాం. రైజినా డైలాగ్స్ కూడా చీఫ్ గెస్ట్గా పిలిచాం ఆయన్ని. తర్వాత ముంబై వెళ్ళాడు, ఆయన క్రికెట్ ఆడాడు.
క్రికెట్ డిప్లొమసీ జరిగింది. ఇదంతా కూడా కంప్లీట్గా మనం ఒక ఆప్టిక్స్ చేశాము. బట్ ఖలిస్తానీ మాత్రం వదిలిపెట్టలేదు. మోదీ గారు ఆయన గురుద్వారాకి తీసుకెళ్లారు. ఏ గురుద్వారాకి తీసుకెళ్లారు? రికాబ్గంజ్ గురుద్వారాకి తీసుకెళ్లారు. రికాబ్గంజ్ గురుద్వారా ఎక్కడుంది? అది పాత పార్లమెంట్ పక్కనే ఉంటుంది. రికాబ్గంజ్ గురుద్వారాకి పాత పార్లమెంట్కి ఒక రోడ్ ఒకటే తేడా. ఆ రోడ్డుకి ఈవల వైపు పార్లమెంట్, ఈవల ఇటు సైడ్ వచ్చేసి రికాబ్గంజ్ గురుద్వారా. అసలు రికాబ్గంజ్ గురుద్వారా ఎందుకు అంత ఇంపార్టెంట్? గురు తేజ్ బహదూర్ ఔరంగజేబ్ చేసిన తర్వాత ఆయన తలను ఎలాగో వాళ్ళ శిష్యులు దాన్ని అక్కడి నుంచి ఢిల్లీ నుంచి బయటికి తీసుకెళ్ళగలిగారు. దానికి ప్రాపర్ పద్ధతిలో వాళ్ళ శాస్త్రోక్తంగా సర్హింద్ అన్నటువంటి ఊర్లో పంజాబ్లో దాన్ని దహన సంస్కారం చేశారు ఆయన కుమారుడైనటువంటి గురు గోబింద్ సింగ్. కానీ ఆయన శరీరాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? అది ఢిల్లీ నుంచి బయటకు తీసుకువెళ్ళలేరు. ఎందుకంటే ఔరంగజేబ్ సైన్యము పోలీసు అందరూ గస్తీలు తిరుగుతున్నారు. సో ఒక శిష్యుడు ఏం చేశాడంటే దాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇంకా 24 గంటలైతే కంపు వచ్చేస్తుంది, వాసన వస్తుంది. ఎలా గురువుని కాపాడాలి, ఆయన శరీరాన్ని ఎలా దాన సంస్కారం చేయాలి అని చెప్పి ఆ శిష్యుడు తన ఇంటిని తానే తగలబెట్టుకుంటాడు. అందుకని అది చాలా అంటే ఎంత ఎంత ఎమోషనల్ ఇష్యూ అది. అటువంటి ప్రదేశంలో ఇప్పుడు రికాబ్గంజ్ గురుద్వారాని కట్టారు. అంటే గురువుల బలిదానం ఈ సంస్కృతిని కాపాడడానికి ఎంత ముఖ్యమైందో, ఆ గురువులను మేము ఎలా గౌరవించుకుంటున్నామో, అసలు సిక్కిజం, సిక్ పంత్ అంటే ఏంటి, సిక్ ధర్మం ఏంటి తెలుసుకోని ఆయన అక్కడ తీసుకెళ్లారు. అక్కడ ఖలిస్తానీ మొఘలు చేస్తున్నటువంటి ఈ చెత్తనంతా అది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు, కానీ అసలు సిక్ పంత్ ఏంటి, సిక్ ధర్మం అంటే ఏంటి, ఈ దేశంలో ధర్మాన్ని కాపాడడానికి ఎటువంటి బలిదానాలు ఇచ్చారు, ఆ గురువుల యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పడానికి తీసుకెళ్లారు. అందుకని అబ్సల్యూట్ ఆప్టిక్స్, వండర్ఫుల్ ఆప్టిక్స్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో అందుకని మోదీ గారు చేసిన దాంట్లో అసలు డెప్త్ చాలా ఉంటుంది. అన్ఫార్చునేట్. బట్ చూద్దాం మరి న్యూజిలాండ్ ఆ పిచ్చితనం నుంచి బయటకు వస్తుందా, లేదా అదే పంథాలో పాత లెఫ్టిస్ట్ భావజాలంతోనే వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతారా చూద్దాం. వాళ్ళు భారతదేశంతో వాణిజ్యం చేయాలంటే మాత్రం తప్పకుండా ఖలిస్తాన్కి వ్యతిరేకంగా వాళ్ళు ఏదో చర్యలు తీసుకోకపోతే ఎఫ్టీఏ ఇలాగే నాంతూ ఉంటుంది. యాక్చువల్లీ నాకు ఒక క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు క్రిస్టఫర్ లక్స్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, అంతకుముందు మనం కూడా డిస్కస్ చేసాం. ఇంతకుముందు కోవిడ్ టైంలో న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ జెసిండా ఆర్డర్న్ ఆమె గురించి విపరీతంగా ఆర్టికల్స్ యూనివర్సిటీస్ లో, నేను ఇప్పుడే జస్ట్ గూగుల్ చేస్తుంటే కూడా చూస్తున్నాను, కోవిడ్ టైంలో ఆమె హ్యాండిల్ చేసిన విధానం పైన అసలు పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశారు. సో ఆమె అంతగా గ్లోరిఫై చేశారు అప్పుడు వోక్ కల్చర్లో ఉన్నవాళ్ళు. సో ఆమె ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఒకటే ఐడియాలజీ, లేకపోతే డిఫరెంట్ ఐడియాలజీకి సంబంధించి ఐడియాలజీస్ పార్టీ అదే పార్టీ అటువంటి భావజాలం ఉన్నటువంటివి. ఓకే. అందుకనే ఖలిస్తానీ మొక్కలు ఉన్నాయి అక్కడ, లేకపోతే ఎప్పుడో కట్టడి చేసి ఉండేవాడు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ దాని కంప్లీట్ విపరీతం ఆపోజిట్. కాబట్టి ఖలిస్తానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. గుర్పట్వంత్ సింగ్ పన్ను ఎందుకు చాలా ఎన్ని రోజులు అయింది అది మాట్లాడి. సో అందుకని అక్కడ ప్రభుత్వాల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో దాని ఆధారంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. జచిండా ఆర్డర్ అయితే కంప్లీట్ లెఫ్టిస్ట్, ఏమంటారంటే డార్లింగ్ లిటరల్ గా ఆవిడ అంతే, కంప్లీట్ లెఫ్టిస్ట్ వోక్ కల్చర్ని ఆవిడ పుష్ చేసింది. ఆవిడ మస్జిద్కి ఏమో స్కార్ఫ్ వేసుకొని వెళ్తుంది. అంటే మరి ఉమెన్స్ లిబరేషన్, ఉమెన్స్ ఫ్రీడమ్ ఇవన్నీ ఏమైనాయి అక్కడ. సో కంప్లీట్ హిపోక్రటిక్. లెఫ్టిస్ట్ అంటే హిపోక్రసీ అనేది లెఫ్ట్ లేదనమాట. కరెక్ట్. సో వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. సెలెక్టివ్ నేరేటివ్స్ ఇవే వాళ్ళకి ఉన్న పద్ధతి అంతా. ఈవిడ అదే చేసింది, కంప్లీట్ అదే చేసింది. చాలా చిన్న వయసు, అంత చిన్న వయసులో పర్మనెంట్గా రిటైర్ అయిపోయి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే వీళ్ళకంటే ఏంటంటే వాళ్ళకు ఆపర్చునిటీ ఉంటే వాళ్ళు చేసే విధ్వంసం అంతా చేస్తారు. వాళ్ళకి ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతున్నారు, వాళ్ళ ఆట అయిపోయిందని తెలియక పక్క జరుగుతారు. జస్టిన్ ట్రూడో అదే పరిస్థితి. వీళ్ళందరూ వయసు చాలా చిన్న వయసు ఉన్నటువంటి వాడు. ఎటువంటి చెత్త వాళ్ళ దేశానంతా ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఒకప్పుడు సర్ప్లస్ ఉన్నటువంటి కెనడా ఈరోజు అప్పులో ఊబిలో కూరుకుపోయింది. సో ఇటువంటిది న్యూజిలాండ్లో కూడా పరిస్థితి. కాబట్టి మనం ఇక్కడి నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మనం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, మోదీ గారు ఆల్రెడీ మాట్లాడొచ్చారు కాబట్టి ఈ ఖలిస్తానీ విషయానికి సంబంధించి ఈ 5 దేశాల్లో మన ఒత్తిడి పెరగబోతున్నది. మీరు మాతో వాణిజ్యం చేసి మాతో ఎఫ్టీఎల్ సంతకం పెట్టుకోదలుచుకుంటే మేము సిద్ధంగా ఉన్నాము, కానీ మా ఇంట్రెస్ట్ మీరు కాపాడక తప్పదు అని ఒక క్లియర్ కట్ మెసేజ్ వీళ్ళందరికీ ఇస్తున్నాం మనం. ఎస్.
సార్, ఇక తులసి గబార్డ్ భారత్ లో పర్యటించారు. ఆమె రైజినా డైలాగ్ లో పాల్గొన్నారు. అంతేకాదు గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్స్ కి సంబంధించినటువంటి మీటింగ్ లో కూడా పాల్గొన్నారు. అజిత్ దోవల్ అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో కూడా పాల్గొన్నారు. తులసి గబార్డ్ తో కూడా ఖలిస్తాన్ ఇష్యూని రేజ్ చేశారు. మన భారత్ నుంచి అయితే దోవల్ స్పష్టంగా ఖలిస్తాన్ ఇష్యూని రేజ్ చేశారు. అండ్ రాజ్నాథ్ సింగ్ అయితే SFJ 6 for Justice అనే ఆర్గనైజేషన్ అయితే గుర్పట్వంత్ సింగ్ పన్ను ఉందో దాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి మాట్లాడారు. సో ఇవన్నీ ఉన్నాయి. సో మనం అంటే నాకు అనిపిస్తోంది లాస్ట్ కొన్ని నెలలుగా జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలు, అందులోనూ భారత వైఖరిని గమనిస్తూ ఉంటే మనం చాలా సీరియస్ గానే ఖలిస్తాన్ ఇష్యూని తీసుకున్నామేమో అనిపిస్తుంది. అంతేనా కదా? దాని మీద ఇంతకుముందు ఇంత సీరియస్ గా ప్రతి సందర్భంలో మాట్లాడినది లేదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాతనా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ యొక్క 6-7 నెలల నుంచి కొంత పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో ఖలిస్తాన్ గురించి మాట్లాడడం అనేది దేనికి చిహ్నం, దేనికి సంకేతం? అంటే మనకు గతంలో ఎలా ఉండేదంటే మన వైఖరిలో మార్పు లేదు, వాళ్ళకి ప్రైవేట్ గా మనం చెప్పేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ ఓపెన్ గా చెప్తున్నాం మనం. సో దాన్ని వాళ్ళు ఆన్సర్ చేయాలి. వాళ్ళు మాట్లాడుతున్న పరిభాష ఏదైతే ఉందో, టెర్రరిజం అంటున్నాడు ఆయన, గ్యాంగ్ లార్డ్స్ అంటున్నాడు, ఇవన్నీ వీళ్ళకు కూడా వర్తిస్తాయి ఖలిస్తానీలు. ఎందుకంటే కెనడా నుంచి వీళ్ళు స్మగిల్ చేస్తున్నారు డ్రగ్స్, ఫెంటనిల్, ఇవంతా అమెరికాకు స్మగిల్ చేసేది ఉత్తర బార్డర్ నుంచి నార్త్ బార్డర్ ఆఫ్ USA వీళ్ళు చేస్తున్నారు. దక్షిణ నుంచి మెక్సికో కార్టల్స్ చేస్తున్నాయి. కాబట్టి మీరు దక్షిణంలో ఉన్నటువంటి కార్టల్స్ ఏమో మీరు గ్యాంగ్స్ మీద టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేశారు. మరి ఉత్తరాన పరిస్థితి ఏంటి? కరెక్ట్. అదే మనం చెప్తున్నాం. 6 for Justice మీరు బ్యాన్ చేయండి. ఎందుకంటే వీళ్ళ ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది. మీ దేశంలో మిమ్మల్ని అందరినీ పిల్లల్ని చంపడానికి వాళ్ళు ఫెంటనిల్ పంపిస్తుంటే వాళ్ళని మీరు ఎందుకు డిక్లేర్ చేయట్లేదు? వీళ్ళు మా దేశానికి వ్యతిరేకంగా కూడా ఇదే చేస్తున్నారు. సో ఇటువంటి మెసేజ్ ఇస్తున్నాం మనం. ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఓపెన్గా చెప్తున్నాం మనం వీళ్ళందరికీ. ఓపెన్గా చెప్తున్నాం. గతంలో మనం చేసే డిప్లొమసీ మనం చేసాం, ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చాం, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కెనడాలో ఫర్ ఇన్స్టెన్స్ కెనడా జస్టిన్ ట్రూడో మళ్ళీ అదే సేమ్ రట్ట, వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాళ్ళ హక్కులు ఇవన్నీ మాట్లాడాడు కదా. కాబట్టి కెనడా మనతోటి నార్మలైజ్ చేయాలి అని వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తే దానికి కూడా మన సమాధానం అదే ఉండబోతోంది. ఇప్పుడు కెనడాకి మన అవసరం ఇంకా పెరగబోతోంది. 2 అంశాలు. ఒకటి వచ్చేసి టారిఫ్స్ April 2 నుంచి కెనడా మీద ఇంపోజ్ అవుతున్నాయి, అమెరికన్ టారిఫ్స్, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్. సో వాళ్ళకి ప్రత్యామ్నాయం కావాలి. అతను ఏం చేశాడు, కొత్త ప్రధాని అతను ఇక్కడ మన యూరోప్కి వెళ్ళొచ్చాడు, అతను ఫ్రాన్స్కి యూకేకి వెళ్ళొచ్చాడు. ఫ్రాన్స్ యూకేకి కెనడాకి వాళ్ళ వాణిజ్యం ఎంత పాటి. వాళ్ళకు రేపు నిజంగా గ్రోత్ కావాలంటే చైనా కావని లేదా భారతదేశం కానీ, ఈ 2 దేశాలతోటే వాళ్ళకు ఫ్యూచర్ ఉంది. కెనడాకు కూడా అమెరికా నుంచి దూరం వెళ్ళాలంటే. చైనా ఏం చేసింది, గత వారం రోజుల క్రితం 5 మంది కెనడియన్స్ నుంచి వాళ్ళు ఉరి తీశారు. వాళ్ళు డ్రగ్ ట్రాఫికింగ్ పేరిట వాళ్ళు ఉరి తీశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఒక డెమోక్రటిక్ భారతదేశం అనేది భారతదేశాన్ని మించిన ఆల్టర్నేటివ్ కెనడా కూడా లేదు. 2వ అంశము, మన పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. ఎప్పుడైతే ఆ పిల్లల మీద కూడా జస్టిన్ ట్రూడో ప్రభుత్వం చాలా ఆంక్షలు విధించడం, వాళ్ళకి వీసాలు దొరకపోవడం, ఇటువంటివన్నీ కష్టాలు పెట్టారో, ప్లస్ ఫేక్ యూనివర్సిటీస్ వల్ల బాగా సఫర్ అయిన వాళ్ళని వెనక పంపించడం, దీంతో కెనడా అనేది ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్గా పోయింది. ఈరోజు ఆల్టర్నేటివ్స్ ఎమర్జ్ అవుతున్నాయి. సో వాళ్ళ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కూడా ఈరోజు బాగా గణనీయంగా దెబ్బతినబోతోంది. కాబట్టి రాబోయే ప్రభుత్వాలు ఏది వచ్చినా కానీ కూడా వాటికి అన్నిటి కూడాను ఈ భారత మైత్రి అన్నది, భారతదేశంతో వాణిజ్యం అనేది పెంచుకోకపోతే వాళ్ళ ఉనికి ఉండదు. అందుకనే ఫ్రంట్ ఫుట్ మీద ఆడుతున్నాం మనం. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్తో కావచ్చు, లేదా తులసి గబార్డ్తో కావచ్చు, లేదా మనం కెనడాతో కావచ్చు, యూకే ఆఫ్ కోర్స్ కేఎస్ స్టార్మర్ కంప్లీట్ లెఫ్టిస్ట్. ఎవరితో అయినా కానీ మనం ఒక ఫ్రంట్ ఫుట్ ఆడుతున్నాం. తులసి గబార్డ్ కూడా అందుకని ఫస్ట్ మనం చెప్పింది ఏంటంటే ఖలిస్తానీ మోకలు మీరు ఆపండి అని చెప్పాము. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వినడానికి సిద్ధంగా లేదు. డైవర్సిటీ అన్నారు, వాళ్ళు ఇంకేదో అన్నారు, ఇంక్లూజివ్నెస్ అన్నారు, చెత్త అన్నారు, చదారం అన్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ వింటున్నాడు. ప్లస్ తులసి గబార్డ్ని ఏం చేశారంటే, యాక్చువల్గా ఆవిడ హోదా ఎంత, అజిత్ దోవల్ గారి కంటే కూడా ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు కిందనే ఆవిడ హోదా. ఒక చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంత హోదా కూడా లేదు ఆవిడకి. అయినా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కలిశారు, రాజ్నాథ్ సింగ్ గారు కలిశారు, జయశంకర్ గారు కలిశారు, ప్రధానమంత్రి కూడా కలిశారు. ప్రధానమంత్రి కలవాల్సినంత హోదా లేదు ఆవిడకి. కానీ ఆప్టిక్స్, అఫ్ కోర్స్ ఆవిడ హిందూ కాబట్టి ఆవిడకి మనకు కుంభమేళ నీళ్లు ఇవ్వడం, ఆవిడ మోదీ గారికి ఒక తులసిమాల ఇవ్వడం, ఇది కూడా ఒక ఆప్టిక్స్ కింద మనం చూడాలి. అంటే మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాం. నాన్ హిందూ దేశాలు ఎవరైతే ఈవిడని ఎండగట్టే ప్రయత్నం చేశారో వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాం. ఏమని చెప్తున్నాం, ఆవిడ హిందూ కాబట్టి మేము గౌరవిస్తున్నాం అని కూడా అది కూడా చెప్పాము. అంటే మిగతా వాళ్ళని గౌరవించామని కాదు, దాన్ని కూడా గౌరవిస్తున్నాం. ఇవి ఆప్టిక్స్, మోదీ గారు చేసిన ఆప్టిక్స్. ప్లస్ ఆవిడ మనకు కావాల్సినటువంటి స్టేట్మెంట్స్ భారతదేశంలోని కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ బంగ్లాదేశ్ వ్యతిరేకంగా.
ఇక్కడ మైనారిటీలకు రక్షణ లేదు, హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, క్యాథలిక్స్, వీళ్ళందరికీ కూడా రక్షణ లేకుండా ఉంది అక్కడ. కాబట్టి మాకు చాలా కన్సర్న్గా ఉంది, దాని గురించి మేము చాలా సీరియస్గా ఫోకస్ చేస్తున్నాము అని ఆవిడ చెప్పింది. సో ఇదంతా కూడా మన ఆప్టిక్స్, మనకు కావాల్సిన విధంగానే ఇవన్నీ జరిగినాయి. కరెక్ట్. ప్లస్ మనం రైజినా డైలాగ్స్లో కూడా ఆవిడ వచ్చి పార్టిసిపేట్ చేసింది. 5 Eyes వాళ్ళు కూడా, వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్స్ వాళ్ళందరూ కూడా ఢిల్లీలోనే కలిశారు వాళ్ళు. తర్వాత ఈ ఇంటెలిజెన్స్ ఏవైతే వీళ్ళ డిపార్ట్మెంటల్ హెడ్స్ ఉన్నారో, అన్ని దేశాల డిపార్ట్మెంటల్ హెడ్స్ వాళ్ళందరూ కూడా కలిశారు ఢిల్లీలో, అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో. సో ఇవన్నీ కూడా ఏంటంటే తులసి గబార్డ్ గారికి మనం భారతదేశం, మన కన్సర్న్స్, ఈ యొక్క పరిస్థితుల్లో అమెరికా ఇంతవరకు ఏం చేసింది, ఎందుకు దానివల్ల అందరూ మనం దెబ్బతిన్నాము, అమెరికా ఏం చేయాలి, ఎటువంటి మార్పులు తీసుకురావాలి అని ఒక మెసేజ్ ఇచ్చాము ఆవిడకి. ఇప్పుడే టేక్ ఓవర్ చేసింది ఆవిడ, ఇంకా నెల కూడా అవ్వలేదు ఆవిడ టేక్ ఓవర్ చేసి. సో రాబోయే 4 సంవత్సరాలు కూడా ఆవిడ ఆలోచన దృక్పథాన్ని ఇప్పుడే మనం మెల్లిమెల్లిగా ఆవిడని మన దృష్టిలో ఆలోచించే దిశగా ఆవిడకి మనం చేయాల్సినటువంటి ఒక నేరేటివ్ బిల్డ్ చేసాం ఆవిడ. ఓకే. రాబోయే రోజుల్లో బహుశా మనకి ఇటువంటి అడ్వాంటేజ్ చూడవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ కెనడాని 5 Eyes ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ తీసేసాడు ఆల్రెడీ. సో ఇప్పుడు తులసి గబార్డ్ వెళ్ళిన తర్వాత మరి ఎటువంటి రియాక్షన్స్ ఉంటాయో మనకు తెలియదు. కరెక్ట్. ప్లస్ మనకు ఎటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు షేర్ చేయబోతున్నారు మనం, ఇంకా అది కూడా చాలా కీలకమైంది. రైట్. కాబట్టి ఇది ఒక బయట మాట్లాడేది ఆప్టిక్స్ ఒక ఎత్తు అయితే, ఇంటర్నల్గా దీని తర్వాత వచ్చే పరిణామాలు చాలా క్రూషియల్. ఇంటెలిజెన్స్ షేరింగ్లో అమెరికా మనకి ఎటువంటి పాత్ర పోషించబోతుంది, ఇవన్నీ కూడా చాలా క్రూషియల్. సార్ అయితే ఇక రైజినా డైలాగ్ గురించి కూడా కొంచెం చెప్తారా? రైజినా డైలాగ్లో మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు యునైటెడ్ నేషన్స్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ కి సంబంధించినటువంటి డబుల్ స్టాండర్డ్స్ ని చాలా అద్భుతంగా ఎక్స్పోజ్ చేశారు. ఆయన మాట్లాడిన మాటల గురించి, ఎట్ ద సేమ్ టైం ఈ రైజినా డైలాగ్ ఉద్దేశం ఏంటి, దీని టేక్అవేస్ ఏంటి చెప్తారా? అంటే అఫ్కోర్స్ దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. ఫస్ట్ జయశంకర్ గారు చెప్పిన దాంట్లో 2-3 కీలకమైన అంశాలు. ఒకటి, యుఎన్ కంప్లీట్గా ఇన్ఎఫెక్టివ్ అయింది. యుఎన్ ఫస్ట్ తను మార్చుకోవట్లేదు. రెండవది, ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి వాళ్ళు ఏమీ దాని స్పందన లేదు, వాళ్ళు ఏం దాన్ని చేంజ్ చేయలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి అది ఎఫెక్టివ్నెస్ కోల్పోయింది అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే లిటరల్లీ చెప్పాలంటే మనం ఎన్నో గ్లోబల్ రౌండ్ అప్ ఎపిసోడ్స్ చెప్పింది ఆయన కూడా రిపీట్ చేశారు. మొన్న మోదీ గారు కూడా ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆయన. కరెక్ట్. మనకు లెక్స్ ఫ్రెడ్మెన్ తోటి మాట్లాడినప్పుడు అదే మాట్లాడారు. అంటే ఎసెన్షియల్ ఒక టాకింగ్ క్లబ్గా తయారైంది, చర్చా వేదిక ఉందంతే, అంతమించి ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఏ రెజల్యూషన్స్ పాస్ చేసినా ఎవడు పట్టించుకోవట్లేదు. అది సరే, ఇజ్రాయెల్ లాంటి కొంత గౌరవము ఉన్నటువంటి దేశం ఇగ్నోర్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. చిన్న దేశం, మోస్ట్ ఇన్కాన్సిక్వెన్షియల్ దేశం అయినట్టు శ్రీలంక కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఎల్టీటీకి సంబంధించి ఒక రెజల్యూషన్ జనరల్ అసెంబ్లీలో పాస్ చేస్తే పో అన్నారు వాళ్ళు. మేము చేస్తాం అన్నారు వాళ్ళు. సో ఏ దేశమైనా వాళ్ళ దేశ రక్షణ, వాళ్ళ దేశ ఇంట్రెస్ట్ కోసం ఇవ్వడానికి చేస్తాడు కదా. మీరు ఇటువంటి చెత్త కామెంట్లు వాళ్ళు చేయగలిగింది కానీ యుఎన్ జనరల్ అసెంబ్లీ. ప్లస్ స్త్రీలకు హక్కులు కలిగించనటువంటి ఇస్లామిక్ దేశాల అధినేతల్ని, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని యుఎన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వీటిల్లో మెంబర్స్, చైర్మన్లు చేస్తున్నారు. అప్పుడు టెడ్రాస్, WHO ఏం చేశాడో చూసాం మనం. ఓవరాల్గా యుఎన్ కంప్లీట్గా ఇన్ఎఫెక్టివ్ అయిపోయిందని జయశంకర్ గారు కూడా రైజినల్ డైలాగ్స్లో చెప్పారు. రెండవది ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మనకు POJKకి సంబంధించి ఇంతకాలం మీరు డిస్ప్యూట్ ఆఫ్ కాశ్మీర్ అంటున్నారు. డిస్ప్యూట్ లేదు ఇక్కడ, వాళ్ళు చొరబడ్డారు, వాళ్ళు ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ ఆక్రాంతాలుగా దోచుకొని దీన్ని కబ్జా పెట్టుకున్నారు. దానికి ఆయన వాడిన పదం అంటే లాంగెస్ట్ స్టాండింగ్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ అన్నారు. కాబట్టి దీన్ని మాట్లాడాలి ఫస్ట్. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకున్నారే దాని గురించి మాట్లాడాడు మీరు. దీన్ని డిస్ప్యూట్ అని ఎలా అంటున్నాను? డిస్ప్యూట్ ఎప్పుడు వచ్చింది? వాడు వచ్చాడు కాబట్టి. వాడు రాకపోతే డిస్ప్యూట్ ఎక్కడ ఉంది? వాడు ఇల్లీగల్గా వచ్చాడు కాబట్టి దీన్ని పరిభాష మార్చాలి యునైటెడ్ నేషన్స్ అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అలాగే మనం చూస్తే కనుక దాని యొక్క రిఫార్మేషన్ అవ్వకపోతే, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ ఇవన్నీ ఇటువంటి రిఫార్మేషన్స్ అవ్వకపోతే యుఎన్కి ఎందుకు పనికిరాదు, అది దానివల్ల ఎఫెక్టివ్నెస్ కంప్లీట్గా కోల్పోతుంది, ప్రపంచం అంతా ప్రత్యామ్నాయాలు చూసుకుంటాయని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఇంకొక కీలకమైన అంశంలో ఆయన మాట్లాడారంటే, టారిఫ్స్ అన్నీ వేస్తున్నారు వీళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ వేస్తున్నారు కదా, మరి దాని గురించి ఏంటి అంటే, టారిఫ్స్ అనేది సత్యం, నిజం, అది జరుగుతూనే ఉంటుంది, అన్ని దేశాలు వేస్తూ ఉంటాయి. దాన్ని కొన్నిసార్లు మనకు అడ్వాంటేజ్గా మనం మలుచుకోవచ్చు, కొన్ని విషయాల్లో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని మనం ఏం చేయలేము, ఇది ఇస్ ఎ రియాలిటీ అన్నారు. ఎందుకు అంటే కనుక అది చెప్పడం దాని వెనకాల కారణం అంటే, భారతదేశం కూడా మనం టారిఫ్లు వేస్తున్నాం కదా. కరెక్ట్. మన మన రైతులను ప్రొటెక్ట్ చేసుకోవడం కావచ్చు, మన లోకల్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడం కావచ్చు, మనం బయట నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ని మనం ఆపుతున్నాం. అలాగే చైనీస్ BYDకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ రాకుండా ఆపాం మనం. ఇటువంటి చాలా చేసాం మనం. సో ఏ దేశమైనా టారిఫ్లు వేస్తారు కాబట్టి ఆ టారిఫ్లు మనం అవాయిడ్ చేయలేము. టారిఫ్లు అనేది సత్యం, ఉండనివ్వండి, ఉంటే ఏముంది మనం హ్యాండిల్ చేద్దాం అన్నారు. కానీ దీనికి కంప్లీట్గా భిన్నంగా
ఏ దేశాల మీద అయితే డొనాల్డ్ ట్రంప్ ఎక్కువ టారిఫ్లు వేస్తున్నారో వాళ్ళ రియాక్షన్ కోపము, ఒక విధమైనటువంటి ఫ్రస్ట్రేషను, మళ్ళీ కౌంటర్ అటాక్లు, వాళ్ళు కూడా అదే టారిఫ్లు వేయడం, ఇలా కొట్టుకుంటున్నారు వాళ్ళు. మనం దాన్ని చాలా క్యాజువల్గా చాలా కూల్గా తీసుకుంటున్నాం. అదే జయశంకర్ గారి ప్రజెంట్ రైజన్ డైలాగ్స్ ఆయన ఇచ్చినటువంటి రెస్పాన్స్ కూడా అదే ఉంటుంది. ఉంటే ఏమవుతుంది అంటే కొట్టిపడేశారు ఆయన లిటరల్గా. ఇన్ఫ్యాక్ట్ చూస్తే కనుక ఈ రైజినా డైలాగ్ జరగడానికి జస్ట్ ఒక 3-4 రోజుల ముందర అమెరికన్ విస్కీ మీద 150% టారిఫ్ వేసాం. అమెరికా ఏమో ప్రతిసారి డొనాల్డ్ ట్రంప్ ఏమో 100% టారిఫ్లు వేస్తున్నారు, 100% టారిఫ్లు వేస్తున్నారు భారతదేశం అని చెప్పి ఆయన చాలా దగ్గర చెప్పాడు. ఆయన 100 కాదు 150% వేసాం మనం. ఓకే ఓకే. సో రెసిప్రోకల్ అన్నాడు. ఓకే రెసిప్రోకల్, మేము మీ దగ్గర రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కొనట్లేదు, క్రూడ్ ఆయిల్ కొంటున్నాము, మేము మీ క్రూడ్ ఆయిల్ అమ్మట్లేదు, రెసిప్రోకల్ ఎక్కడేస్తావు నువ్వు? కరెక్ట్ అవునా? తర్వాత దాన్ని రిఫైన్ చేసి నీకు రిఫైన్డ్ అమ్ముతున్నాం, రిఫైన్డ్ పెట్రోల్ డీజిల్ నీ దగ్గర కొనట్లేదు, రెసిప్రోకల్ ఎక్కడేస్తావు నువ్వు? మేము జెమ్స్ జ్యువెలరీ నీకు అమ్ముతున్నాం, నీ దగ్గర మేము కొనట్లేదు కదా, రెసిప్రోకల్ ఎక్కడేస్తావు? అందుకని ఇప్పుడు నీ విస్కీ రాకపోయినా మా దగ్గర ఓల్డ్ అని ఉన్నాయి, ఇక్కడ మాకేం ఇబ్బంది లేదు, ఏదో స్కాచ్ కొనుక్కుంటాం, ఇంకేదో కొనుక్కుంటాం అని చెప్పి వాళ్ళ మీద వేసాం. బర్బాండ్ అనేది యూఎస్ విస్కీ, దాని మీద మనం 150% టారిఫ్ వేసాం. కొనేవాడు ఎట్లా ఉంటాడు కాబట్టి రెసిప్రోకల్ ఎక్కడ ఉంది? హార్లీ డేవిడ్సన్ ఏమవుతుంది? ఇట్ డజంట్ మ్యాటర్. సో అందుకని ఆయన చాలా క్యాజువల్గా కూల్గా రైజినా డైలాగ్స్లో ఇది సత్యం ఉంటే ఏమవుతుంది, మనం దాన్ని మనకు అడ్వాంటేజ్గా మలుచుకోవాలి లేదా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విషయం చాలా క్యాజువల్గా ఆయన చాలా సున్నితంగా సాఫ్ట్గా చెప్పేశారు ఆయన. కరెక్ట్. సో ఇక నెక్స్ట్ పాకిస్తాన్కి సంబంధించిన అప్డేట్స్లోకి వెళ్దాం సార్. పాకిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసినటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ దాడి, హైజాక్, దానికి సంబంధించిన కాన్సిక్వెన్స్ అవన్నీ మీరు గత వారం మాట్లాడారు. బట్ ఈ వారం ఏంటంటే సో ఆల్మోస్ట్ 214 మందిని ఎగ్జిక్యూట్ చేశామని బిఎల్ఏ ప్రకటించింది. అండ్ అందులోనూ ఇట్ కిల్డ్ ఓవర్ 354 పర్సనల్, 354 మందిని చంపినట్టుగా బిఎల్ఏ ప్రకటిస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే అటాక్స్ జరుగుతున్న తీరు చూస్తూ ఉంటే అన్ని ప్లేసెస్లోనూ ఆల్మోస్ట్ 10 ఆపరేషన్స్ జరిగినట్టుగా తెలుస్తోంది. క్వెట్టా, టర్బట్, హర్నాయ్, మస్తుంగ్, పంజ్గర్, ఖుజ్దార్, నసీరాబాద్, జాఫరాబాద్. బిఎల్ఏ రోజు రోజుకు పట్టు బిగుస్తున్నట్టుగా కనబడుతోంది. బలూచిస్తాన్ ఇక విడిపోవడం తథ్యమా? ఈ ప్రశ్న ఈవెన్ కమెంట్స్ లో కూడా చాలా మంది అడుగుతూనే ఉంటారు, బలూచిస్తాన్ ఇంకా విడిపోతుందా పాకిస్తాన్ నుంచి అని. సో నేను ముందే అడిగేస్తున్నాను మిమ్మల్ని. కరెక్ట్. అంటే పాకిస్తాన్ పట్టు జారిపోయింది అని చెప్పేసి మౌలానా ఫజ్లుర్ రెహమాన్ పార్లమెంట్ సాక్షిగానే చెప్పాడు ఆల్రెడీ. మనం కూడా మాట్లాడాం ఇంత. కరెక్ట్. 5 నుంచి 7 డిస్ట్రిక్ట్లు ఎప్పుడైనా వాడు స్వతంత్రం ప్రకటించుకోవచ్చు అన్నారు. పాకిస్తాన్ కంట్రోల్ అక్కడ తప్పిపోయిందా? ఎస్, తప్పిపోయింది. పాకిస్తాన్ సైనికులు అక్కడ వెళ్తే వాళ్ళు సురక్షితంగా ఉంటారా? లేదు, ఎవరు సురక్షితంగా లేరు. రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన సంఖ్య అంతకంటే ఎక్కువ ఉన్నది. 500 పైబడి 48 గంటలు చంపారు. నాష్కీలో 90 మందిని చంపారు, బస్సులన్నీ పేల్చేశారు. వాళ్ళు హాలిడేకి వెళ్తున్నారు. అంటే హాలిడే అంటే రంజాన్ కదా, వాళ్ళకి లీవ్ మీద వెళ్తున్నారు వాళ్ళు సైనికులు. ఎక్కడైతే బలూచిస్తాన్లో డిప్లాయిడ్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇండ్లకు వెళ్తున్నారు పంజాబ్కి. వాళ్ళని టార్గెట్ చేసి కొట్టారు వీళ్ళు. కానీ దరిద్రం ఏంటంటే సింధ్ చీఫ్ మినిస్టర్ అతను ఇచ్చినటువంటి సర్ఫరాజ్ బుక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే సైనికులు లీవ్లో వెళ్ళినప్పుడు సివిలియన్ డ్రెస్లో ఉన్న వాళ్ళు సైనికులు కాదంటాడు. సైనికుడు ఎప్పుడైనా సైనికుడే కదా. అతను నీ పని మీదే చేస్తున్నాడు, నువ్వు ఇచ్చిన వెసులుబాటు ప్రకారమే అతని హక్కు, ఆ లీవ్ హక్కు, దానికి వెళ్తున్నాడు. రంజాన్కి వెళ్తున్నాడు, రమదాన్ మాసం కుటుంబంతో సెలబ్రేట్ చేయడానికి వెళ్తున్నాడు అతను. అంటే వీళ్ళకు ఎంత వీళ్ళమంటే గౌరవం లేదో వీళ్ళకి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ సైనికులు దేశం కోసం త్యాగం చేస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి గౌరవం ఉంది మీకు? ఈ 90 మంది చనిపోయారు అని చెప్పేసి బిఎల్ఏ ప్రకటించి వీడియోలు రిలీజ్ చేస్తుంటే పాకిస్తాన్ సైన్యం ఏముంటుంది, 5 మంది చనిపోయారంట. మొత్తం బస్సు మొత్తం దగ్ధం అయిపోయినటువంటి ఫోటోలు వీడియోలు మనం చూస్తున్నాం. 5 మంది చనిపోయింటారు దాంట్లో. అఫ్ కోర్స్ ఒక బస్సు, అటువంటి 4-5 బస్సుల మీద దాడి జరిగింది. మేబీ వీళ్ళ క్లెయిమ్ 90 మంది చంపామన్నది ఎగ్జాజరేట్ అయి ఉండొచ్చు. కానీ ఒక బస్సులో కనీసం అంటే 30-40 మంది కూర్చుంటారు కదా. వాళ్ళు 40 మంది అయినా చనిపోయి ఉంటారు, ఇంకో బస్సులో కూడా కొంతమంది చనిపోయి ఉంటారు. అంటే 40-50 మంది కనీసం చనిపోయారు. కానీ 5 మంది అంటున్నారు. దీంతో ఏమైంది? మిగతా 50 మందో 60 మందో చనిపోయినటువంటి వాళ్లకు మీరు వాళ్ళని మార్టైర్స్ కింద డిక్లేర్ చేయట్లేదు, వాళ్ళని షహీద్ కింద డిక్లేర్ చేయట్లేదు. అంటే వాళ్ళు బలిదానం ఇచ్చినా కానీ కూడా వాళ్ళని రికగ్నైజ్ చేయట్లేదు. ఎంత దౌర్భాగ్యమైన దేశం అది. దేశం కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికులను కూడా మీరు గౌరవించకపోతే ఇంకేంటి దేశం మీరు? చైనా కూడా అదే చేసింది కదా. మనకు గల్వాన్ ఘటన జరిగినప్పుడు 99 కార్గిల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ వాళ్ళ రెగ్యులర్ ఆర్మీ సోల్జర్స్ మాకు తెలియదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నాడు. సో మనమే ఏదో మౌలవీని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని ఆ కార్గిల్ కొండల్లోనే వాళ్ళని నమాజ్ చేసి వాళ్ళ జనాజా అంటారు, ఖురాన్ ఏవో చదివి వాళ్ళని అక్కడ ఇస్లామిక్ పద్ధతిలోనే వాళ్ళని అక్కడ సమాధి చేసాం మనం. ఓకే. తర్వాత ఎప్పుడో వీళ్ళు మా వాళ్ళని ఒప్పుకున్నారు వాళ్ళు.
సో ఎప్పుడైతే మీరు సైనికుల బలిదానానికి, సైనికుల కష్టానికి, వాళ్ళు తీసుకుంటున్న రిస్క్కి మీరు గౌరవం ఇవ్వరో ఇంకా మీ మీద వాళ్ళకెందుకు గౌరవం ఉంటుంది? అందుకనే సైన్యం ఇప్పుడు డెజర్షన్ మొదలుపెట్టారు వాళ్ళు. సైన్యం వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. మీకు ఇచ్చే 15-20 వేల జీతానికి నేను ఎందుకు నా జీవితాన్ని పణంగా పెట్టాలి? ఒకవేళ పెట్టాను అనుకో, దానికి కూడా సిద్ధమే నేను దేశం కోసం. కానీ నేను చనిపోతే నన్ను గౌరవం కూడా మీకు గౌరవించట్లేదు. అసలు నేను చనిపోయినట్టు కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. నేను ఎందుకు ఉండాలి సైన్యంలో? ఏదో పోయి అక్కడ గల్ఫ్లో కూలీ నాలీ చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇది వెళ్ళిపోతున్నది కూడా కప్పిపుచ్చుండొచ్చు వాళ్ళు. పొరపాటున ఏమైందంటే మళ్ళీ న్యూస్ కూడా అది కూడా లీక్ అయింది. డాన్ న్యూస్ పేపర్లో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక న్యూస్ ఐటమ్ ఏమొచ్చిందంటే ఆర్మీని వదిలి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ మేము వెనక్కి తీసుకోము అని ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే వెళ్ళిపోతున్నారనే కదా అర్థం వస్తుంది. అంతే కదా, చెప్పగానే ఒప్పుకున్నారు వాళ్ళు. సో వాళ్ళ ఆర్మీలో డెజర్షన్స్ వస్తున్నాయి. సో భయంకరమైన పరిస్థితిలో ఈరోజు వాళ్ళ సైన్యం ఉన్నది. సైన్యానికి గౌరవం లేదు. గతంలో సైన్యం అంటే చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. సివిలియన్ అడ్మినిస్ట్రేషన్స్ ఫెయిల్ అవుతుంటే కనుక మళ్ళీ ఆర్మీ రావాలని ప్రజలు కోరుకునేవాళ్ళు. ఈవెన్ ముషరఫ్ రెజిమ్ కూడా వాళ్ళు అపోజ్ చేయలేదు. ప్రజల్లో మంచి పేరే ఉంది ముషరఫ్కి. అఫ్ కోర్స్ దేశ ఎకానమీ ఏమైంది, దేశ భవిష్యత్తు ఏంటి అది వేరే విషయం. అమెరికా నుంచి చాలా ఫండ్స్ తెచ్చుకున్నాడు కాబట్టి జీడిపి బాగానే ఉండింది, వాళ్ళదంతా ఉండింది. కానీ దాన్ని కిందకి పర్కులేట్ చేయాలి, అది వేరే విషయం. ఇండస్ట్రీ పెట్టలేదు, ఎడ్యుకేషన్ ఏం తయారవ్వలేదు, ఈ టెర్రరిస్ట్ తంజీంలు అలాగే నడిపించాడు, అది వేరే విషయం. కానీ డిక్టేటర్స్ వస్తే వాళ్ళని వెల్కమ్ చేసినటువంటి, వాళ్ళకి ఒక విధమైన గౌరవం ఇచ్చినటువంటి ప్రజా అంతా కూడా ఈరోజు కంప్లీట్గా ఆర్మీకి వ్యతిరేకంగా తయారయ్యారు. ఏ జో దహషత్ గర్దీ హై ఇస్కే పీచే వర్దీ హై, ఇది చాలా ఫేమస్ అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ. సో దాంట్లో మనం చూసామంటే కనుక జనరల్ కరామత్ ఆయన ఫార్మర్ ఆర్మీ చీఫ్, ఆయన తర్వాత ఇంకొంతమందిని మనకు రాహిల్ షరీఫ్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఓపెన్గా వచ్చి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి మన అసీం మునీర్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు, దీనివల్ల దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో వెళ్ళబోతోంది, ఇది మన దేశ రక్షణకు చాలా పెద్ద దెబ్బ, ఈయన చేస్తోంది తప్పు అని చెప్పి వాళ్ళు అందరూ ఓపెన్గా వచ్చి చెప్తున్నారు. సరే, జనరల్ కరామత్ వీడియోని వాళ్ళు తీసేశారు అక్కడి నుంచి. బట్ ఎక్కడో దొరుకుతుంది దాని ఫుట్ ప్రింట్, మనకు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అఫీషియల్గా యూట్యూబ్ నుంచి అక్కడి నుంచి తీసేశారు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో పాత ఆర్మీ జనరల్స్లో అర్థం చేసుకోవచ్చు ఎటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, కంప్లీట్గా సివిలియన్ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తున్నాడు. ఆయన సివిలియన్ గవర్నమెంట్ మీరు చట్టాలన్నీ మాకు అధికారాలు ఇవ్వట్లేదు, మాకు అక్కడ ఆపరేషన్స్ చేయాలంటే మాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లీగల్గా మేము ఏం చేయలేకపోతున్నాము. భారతదేశంలో చూడండి, కాశ్మీర్లో వాళ్ళకి ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఉంది, ఏదో మనకు తెలుసు కదా, మనకు అక్కడ ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఉంది, అక్కడ ఆస్పా ఉంది. సో ఇటువంటివి మాకు కూడా ఇవ్వాలి, మీరు చట్టాన్ని మార్చండి, మీరు మాకు చేస్తే కానీ మేము చేయలేము. ఒక వ్యక్తి డైలాగ్ కొడుతూ గేమ్ చేంజర్ అవ్వబోతోంది, ఇప్పటి నుంచి మేము అది చేయబోతున్నాం ఇది చేయబోతున్నాం డైరెక్ట్ కొట్టారు. సో ఇంకోవైపు టీటీపీ పరిస్థితి కూడా ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బిఎల్ఏ ఒకవైపు పట్టు బిగుస్తూ ఉంటే ఇంకోవైపు టీటీపీ కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నట్టు కనబడుతుంది. టీటీపీ ఆల్మోస్ట్ వలీ మసూద్ ఒక వీడియోలో ఆయన చెప్తున్న దాని లెక్క ఏంటంటే, అల్ ఖందాక్, మేము ఆపరేషన్ అల్ ఖందాక్ని తీసుకొస్తున్నాము పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా, పాకిస్తాన్ ఆర్మీ టీటీపీలో జాయిన్ కావాలని చెప్తున్నాడు. కరెక్ట్, మీరు అన్న మాటనే, అసలు ఆర్మీ జాయిన్ అవుతుందన్న ఒక పాయింట్ కూడా మీరు రైజ్ చేశారు కాబట్టి. కరెక్ట్. ఇతను చెప్పినటువంటి నూర్ వలీ మసూద్, అతను టీటీపీ తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ అధినేత. అతని వీడియో ఒకటి చాలా వైరల్ అయింది. అది మన వాళ్ళు కూడా మన యూట్యూబర్స్ కూడా ఆ వీడియోని కంప్లీట్గా ప్లే చేశాయి. 7 నిమిషాల క్లిప్ అది. దాంట్లో అతను ఏం చెప్తున్నాడంటే, మీరు ఇస్లాంకి ఠేకేదారులను చెప్పుకుంటున్నారు, ఇస్లాంని గౌరవిస్తాము, ఇస్లాం ఆధారంగా మా దేశం ఫామ్ అయిందని చెప్తున్నారు, మీరు ఇస్లామిక్ పద్ధతిలో ఏం చేశారు చెప్పండి నాకు. మీరు ఇక్కడ మొత్తం ఆర్మీ క్యాంటన్మెంట్స్లో లిక్కర్ భయంకరంగా తాగుతారు, మీరు చేసేదంతా కూడాను, మీరు చంపుతున్నదంతా ముస్లిమ్స్ని చంపుతున్నారు. ఇప్పుడు రంజాన్ మాసంలో మీరు ఎందుకు చంపుతున్నారు? ప్లస్ అక్కడ ఆయన ఒక కీలకమైన విషయం తీసుకొచ్చాడు. ఆయన ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ 2 పేర్లు చెప్పాడు ఆయన. టీటీపీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మాత్రమే ఆపరేషన్లో ఉంది, బలూచిస్తాన్లో లేదు. ఆయన బలూచిస్తాన్లో జరుగుతున్న అన్యాయం గురించి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరి మధ్యలో టాక్టికల్ అండర్స్టాండింగ్ ఉంది. మనం చూస్తే టీటీపీ అనేది ఒక మతపరమైనటువంటి శక్తి, బిఎల్ఏ అనేది ఒక ప్రాంతం, దేశం వేరే కావాలి, ప్రాంతీయ అభిమానం ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఐడియాలజికల్ బ్యాలెన్స్ లేదు, కానీ టాక్టికల్ అండర్స్టాండింగ్ వస్తుంది. అందుకని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు ఇటువంటి మనకు షరియా ఇంప్లిమెంట్ చేసి మన ఇస్లాంలో చెప్పినటువంటి పద్ధతిలో మన దేశాన్ని మనం మలుచుకోవాలి, కానీ వీళ్ళు ఏది కూడా దీని ప్రకారం చేయట్లేదు. కాఫిర్లకు పోయి వీళ్ళు మొక్కుతున్నారు. వీళ్ళు అంటే అమెరికాకి వెళ్ళడం, అమెరికాకి వీళ్ళు దాసోహం అనడం, వీళ్ళ పిల్లలందరూ అక్కడే ఉంటారు, ఎవ్వరు లేరు ఇక్కడ, వాళ్ళ కుటుంబం ఎవరు కూడా ఇక్కడ లేరు. ఇటువంటి దరిద్రమైన ఆర్మీలో మీరు ఉంటారా? దీన్ని అపోజ్ చేయాలి.
పాకిస్తాన్ని మనం ఒక ఇస్లామిక్ దేశంగా, నిజమైన ఇస్లామిక్ దేశంగా తీర్చిదిద్దాలి, ఇవన్నీ చెప్పాడు ఆయన వీడియోలో. ఆ వీడియోలో పాకిస్తాన్ ఏదైతే చెప్తోందో మేము ఇస్లామిక్ ఠేకేదారులు అంటున్నాము, మేము ఇస్లాంని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చామంటున్నాము, దానికి ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నాడు, అదే చేద్దామంటున్నాడు. దీన్ని ఎవరు అపోజ్ చేయగలరు? అందుకని ఒక ఎమోటివ్ కార్డ్ పెట్టాడు ఆయన. వీళ్ళేమో ఇస్లాం పేరిట పాకిస్తాన్ తయారు చేసుకున్నారు, కానీ ఇస్లాం పేరు వాడుకున్నారు, కానీ కంప్లీట్ అన్ఇస్లామిక్గా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అతనేమంటున్నాడు, ఇస్లామిక్గా ప్రవర్తిద్దాం అంటున్నాడు. ప్రజలలో ఎవరి మీద సపోర్ట్ ఎక్కువ అవుతున్నది? 78% పాకిస్తానీస్. రీసెంట్గా జరిగిన సర్వేలో, ప్యూ సర్వేలో తెలిసింది ఏంటంటే 78% పాకిస్తానీలు షరియా కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఇస్లామిక్ పద్ధతిలోనే మేము మా దేశాన్ని నడవాలని కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరి నేరేటివ్ ఒక నడుస్తుంది. ప్లస్ ఆయన చెప్పినటువంటి ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, మీరు మౌలవీలని వీళ్ళని చంపుతున్నారు, మీరు నడి రోడ్డున పెట్టి చంపుతున్నారు వాళ్ళు ఇస్లాంని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఇస్లామిక్ నేతలు, వాళ్ళని ఎందుకు చంపుతున్నారు మీరు? అంటే మీకు ఇస్లాంకి ఏం సంబంధం లేదు, మౌలవీలు ఎందుకు చెప్తున్నారు మీరు? సో ఇటువంటివన్నీ ఆయన ప్రశ్నించాడు. కాబట్టి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. సో అసీం మునీర్ ఏంటంటే, గతంలో మనం జర్బే అజ్బ్ అని, రడ్ అల్ ఫసాద్ అని, ఇటువంటి కొత్త కొత్త నోరు తిరగని పేర్లు పెట్టి వాళ్ళు చాలా చేశారు, అన్నీ ఫ్లాప్ అయినాయి. గతంలో ఏంటంటే ప్రజలు వాళ్ళకు సమర్థించారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు స్వాత్ వ్యాలీ కావచ్చు, ఏజెన్సీ ఏరియాస్లో చాలా ప్రాంతాలని ప్రజల్ని అక్కడి నుంచి తీసేసి ఈ టీటీపీ మీద వీళ్ళ వ్యతిరేకంగా వాళ్ళు చాలా దాడులు చేశారు, అవన్నీ చేశారు. ఇప్పుడు ప్రజలు అక్కడి నుంచి రావడానికి సిద్ధపడట్లేదు. వీళ్ళు ఎంతమందిని చంపగలరు వీళ్ళు? ప్లస్ ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు కొట్టగలరా? రెండు మహాప్రపంచ శక్తులే, సోవియట్ యూనియన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఏం పీకలేకపోయారు. పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది? పాకిస్తాన్ ఆర్మీలో యుద్ధ పటిమనే లేదు, కంప్లీట్గా కరప్ట్ అయి ఉన్నారు. సో అందుకని ఈరోజు మనం చూస్తే కనుక ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, బలూచిస్తాన్ కావచ్చు, వాళ్ళు చేజారిపోయింది. ఇది ఫండమెంటల్గా ఏంటంటే పాకిస్తాన్ స్టేట్ అన్నది అక్కడ ఫ్లాప్ అయింది, వాళ్ళ కంట్రోల్ పోయింది. కానీ నువ్వు అడిగిన ప్రశ్నకు మనం ఫైనల్గా సమాధానం వచ్చామంటే, బలూచిస్తాన్ విడిపోతుందంటే అది పెద్ద ప్రశ్న. ఏ దేశమైనా విడిపోవడానికి దానికి కొన్ని బలమైన కారణాలు ఉండాలి. ఒక కారణం ఏంటంటే అక్కడ వాళ్ళ పాపులేషన్ ఉండాలి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్లో 44% వాళ్ళ పాకిస్తానీ భూమి బలూచిస్తానే, 44%. కానీ ప్రజలు 3.5% మాత్రమే బలూచులు ఉన్నారు. వాళ్ళకు పాపులేషన్ లేదు. మెజారిటీ అంతా పంజాబీలే కాబట్టి, పంజాబీలు, సింధీలు, పష్తూన్లు, వీళ్ళు ముగ్గురు తీసేస్తే కనుక జస్ట్ 3.5% ఉన్నారు. అంత పెద్ద భూమిలో, అంత పెద్ద ఏరియాలో ఇంత కొంతమంది దాన్ని తొత్తం తీసుకొచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకి అంత శక్తి లేదు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, పాకిస్తాన్ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాకిస్తాన్కి పెద్ద ఆర్మీ ఉంది, వాళ్ళకి ట్రైనింగ్ ఉంది, వాళ్ళకి అస్త్రాలు ఉన్నాయి, వాళ్ళకు కోట్ అండ్ కోట్ ప్రొఫెషనల్ ఆర్మీనే. ప్రొఫెషనల్ ఆర్మీ అంటే ట్రైనింగ్ పరంగా, వాళ్ళు బుద్ధిపరంగా ప్రొఫెషనల్ కాదు, వాళ్ళు కంప్లీట్ జిహాదీ సైన్యం అది, ప్లస్ ఒక ఫ్యాసిస్ట్ సైన్యం అది, వాట్ ఎవర్ ట్రైనింగ్ ఉన్నటువంటి ఆర్మీ, అస్త్రశస్త్రాలు ఉన్నటువంటి ఆర్మీ. వాళ్ళే ఇంతమంది అక్కడ బలగం దించినా వాళ్ళు బలూచిస్తాన్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మనకు బలూచి లిబరేషన్ ఆర్మీ, వీళ్ళకు ఉన్న శక్తే చాలా తక్కువ. అంత పెద్ద ప్రాంతాన్ని వీళ్ళు ఎలా కంట్రోల్ చేయగలరు? కాబట్టి ఇదొక రెండవది. మూడవది, అక్కడ బలూచిస్తాన్లో బలూచీలు మాత్రమే కాదు, పష్తూన్లు ఉన్నారు. క్వెట్టా పక్కనే ఉంది, మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా దగ్గరలోనే ఉంది. క్వెట్టాలో ఆల్మోస్ట్ సగం 50% పష్తూన్స్ ఉన్నారు. తర్వాత సింధీలు ఉన్నారు, అక్కడ చైనీస్ ఉన్నారు. చైనీస్ కూడా చాలా సిగ్నిఫికెంట్ నెంబర్లో ఉన్నారు. తర్వాత ఆఫ్ఘనీలు, అక్కడ తాలిబాన్లు గొడవలు అవుతుంటే కనుక ఈ అమెరికాతో యుద్ధాలు అని జరుగుతున్నప్పుడు వలస వచ్చి పాకిస్తాన్లో ఉంటున్నారు. వాళ్ళు బలూచిస్తాన్లో సిగ్నిఫికెంట్ నెంబర్ ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి బలూచీలు ఒక 30-33% మాత్రమే ఉన్నారు, మిగతా ఇంతమంది ఉన్నారు. కాబట్టి దాన్ని కంప్లీట్గా దాన్ని ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయడం అనేది జరిగేటువంటి పరిస్థితి కాదు. కానీ పాకిస్తాన్ కంట్రోల్లో కూడా ఉండదు. అది అక్కడ జరగబోతున్నటువంటి పరిస్థితి. రేపటి రోజు పాకిస్తాన్ స్టేటే కొలాప్స్ అయిన రోజు అప్పుడేమవుతుందని చెప్పలేం. కానీ పాకిస్తాన్ స్టేట్ కొలాప్స్ అవడం అనేది అంత సులభమైన విషయం కాదు. చాలామంది 4 ముక్కలు అవుతుంది, 5 ముక్కలు అవుతుంది అనగానే మనకు టీఆర్పీలు వచ్చేసి పెద్ద వ్యూవర్షిప్ వస్తుంది. అజిత్ దోవల్ మాస్టర్ స్ట్రోక్ వచ్చే నెలలో పాకిస్తాన్ కొలాప్స్ అవుతుంది, ఇవన్నీ రాంగ్ అసెస్మెంట్స్, అవన్నీ చేయకూడదు. మనం పాకిస్తాన్ అన్నది ఒక స్ట్రాంగ్ స్టేట్, అది మనం మర్చిపోకూడదు, న్యూక్లియర్ పవర్డ్ స్టేట్. కానీ వాళ్ళు చేసిన పిచ్చి పనుల వల్ల, ఈ చెత్త ఇటువంటి భావజాలం పెట్టుకున్నందువల్ల వాళ్ళ కంట్రోల్ తప్పిపోవడం అన్నది గ్యారంటీ. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, లేదా ఇది కావచ్చు, రేపటి రోజు గిల్గిట్ బాల్తిస్తాన్ కావచ్చు, వాళ్ళ కంట్రోల్ తగ్గిపోతుంది. కానీ దేశం విడిపోదు, అంత తొందరగా విడిపోయేటువంటి సూచనలు మనకు కనిపించట్లేదు. ఓకే, రైట్ సార్. ఇక ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఇప్పుడు ఈవెన్ హక్కానీ ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండేటువంటి వ్యక్తో, సిరాజుద్దీన్ హక్కానీ రిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంటీరియర్ మినిస్టర్, తాలిబాన్ కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంలో ఇంటీరియర్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రిజైన్ చేశారు. ఇది దేనికి సంకేతం? హక్కానీ ఎందుకు జరిగింది ఇది? సిరాజుద్దీన్ హక్కానీ అన్నటువంటి వ్యక్తి కంప్లీట్గా ఐఎస్ఐ మనిషి.
పాకిస్తాన్ ప్లాంటెడ్ మనిషి. పాకిస్తాన్ ప్లాంటెడ్. మనకు ఆఫ్ఘనిస్తాన్లో 4-5 ఫ్యాక్షన్స్ ఉన్నాయి తాలిబాన్. ఆ తాలిబాన్ ఫ్యాక్షన్ ఒక ఫ్యాక్షన్ వచ్చేసి హక్కానీస్, రెండవది అకుండ్జాయ్, హైబతుల్లా అకుండ్జాయ్, వాళ్ళ అమీర్ అంటారు కదా, వాళ్ళ సుప్రీం లీడర్, అతని ఫ్యాక్షన్ ఒకటి. ఇటువంటి చిన్న చిన్న 2-3 ఉన్నాయి. వీళ్ళకి కలిసి ఒక కోalitionలో నడిపిస్తారు. సిరాజుద్దీన్ హక్కానీ బ్రదర్స్ అందరూ కూడా కాబుల్ బేస్డ్ వీళ్ళు పనిచేస్తారు. మనకు అకుండ్జాయ్ వీళ్ళందరూ కూడా కండహార్ బేస్డ్ వీళ్ళు పనిచేస్తారు. తర్వాత పాకిస్తాన్ తోటి ఎప్పుడైతే ఘర్షణలు మొదలైనాయో ఆఫ్ఘనిస్తాన్ తోటి 2-3 విషయాలు. ఒకటి బార్డర్ విషయాలు, వీళ్ళు ఫెన్సింగ్ కట్టే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. కంప్లీట్గా డూరాండ్ లైన్ని ఏ ప్రభుత్వం అయినా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఏ ప్రభుత్వం కూడా డూరాండ్ లైన్ యాక్సెప్ట్ చేయదు. పాకిస్తాన్ బార్డర్ మన బ్రిటిష్ వాళ్ళు చేసింది, వాళ్ళు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. రెండవది ఆఫ్ఘనీలు ఎవరైతే ఈ చాలా కనీసం 3-4 దశకాలుగా పాకిస్తాన్లో ఉంటున్నారో, ఇన్ఫాక్ట్ వాళ్ళ పిల్లలు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పుట్టి పెరిగారు, ఇక్కడే పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు, ఎప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్కి పోయిన పాపం లేదు. అటువంటి కుటుంబాలని, అటువంటి వ్యక్తులను కూడా పాకిస్తాన్ ఫోర్స్లు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పంపించేసింది. ముందరే ఆఫ్ఘనిస్తాన్ చాలా పేదరికంలో ఉంది, వాళ్ళకి ఏమీ లేదు, అర్నింగ్ లేదు. ఇటువంటి వాళ్ళందరూ వచ్చేసరికి ఇంకా దుర్భరమైన పరిస్థితి అక్కడ తయారైంది. ఈ 2 విషయాలు. మూడవది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాను, తర్వాత తెహ్రీకే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్, ఇద్దరు కూడా ఒకటే లీడర్ని హైబతుల్లా అకుండ్జాయ్నే వాళ్ళు ఎమీర్గా భావిస్తారు. వాళ్ళు అందరూ పష్తూన్లే, కాబట్టి పష్తూన్లకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించరు. కాబట్టి ఇటువంటి ఒక 4-5 అంశాల వల్ల సిరాజుద్దీన్ హక్కానీ పాకిస్తానీ ఇంట్రెస్ట్ ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు ఆయన అక్కడ. అందుకనే అతను పక్కకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. మధ్యలో ఆయన కొన్ని రోజులు యూఏఈకి వెళ్ళొచ్చాడు. యూఏఈలో చాలా ట్రై చేశాడు అతను ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేద్దామని. అల్టిమేట్గా పాకిస్తాన్కి వ్యతిరేకమైనటువంటి గాలులు విపరీతంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. ఈ 2-3 అంశాలు నేను చెప్పిన విషయంలో. అందుకని ఆయనకు ఇంకా అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. హోమ్ మినిస్ట్రీ హోదా, లిటరల్గా చెప్పాలంటే ఇంటీరియర్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ హోదా, అటువంటి వ్యక్తి కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. దాన్ని అకుండ్జాయ్ యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు 2 విషయాలు జరగబోతున్నాయి. ఒకటి, రూత్లెస్గా హక్కానీ గ్రూప్ని వీళ్ళు అణిచివేయచ్చు, అదొక ఆల్టర్నేటివ్. రెండవది, వీళ్ళు కనుక తిరగబడ్డారంటే అక్కడ ఒక సివిల్ వార్ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. పాకిస్తాన్ అది కోరుకుంటుంది. సివిల్ వార్ వచ్చే వాళ్ళు గొడవలో ఉంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీద దాడులు జరగవు. కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా జరగచ్చు. కాబట్టి సిరాజుద్దీన్ హక్కానీ రిజైన్ చేయడం అనేది ఆఫ్ఘన్కి మంచి పరిణామం కాదు. ఏదో విధంగా వాళ్ళు సఫర్ అవుతారు. ఎయిదర్ అకుండ్జాయ్ ఫ్యాక్షన్ వీళ్ళనైనా చంపి ఎలిమినేట్ చేసే ప్రయత్నం అయినా చేస్తారు, లేదా వీళ్ళు తిరగబడి పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ఐఎస్ఐ సపోర్ట్ తోటి వాళ్ళు అకుండ్జాయ్ ఫ్యాక్షన్ మీద వీళ్ళు దాడులు చేయడం మొదలు పెట్టారంటే అక్కడ ఒక విధంగా సివిల్ వార్ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఓకే, సో మొత్తానికి వెస్ట్ సైడ్ మన పాకిస్తాన్ కావచ్చు, ఎంత ఏరియా మన అఖండ భారతంలోని పార్ట్స్ అన్నీ కూడా ఈరోజు రగిలిపోతున్నాయి, అంతే కదా. ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేకపోతే బలూచిస్తాన్ కావచ్చు, ఇదంతా మన నైబర్హుడ్ లో ఈరోజు ఒక మనం ఓటింగ్ పెట్టి ఎంతమంది భారతదేశాన్ని ప్రేమిస్తారు అని మనం ఓటింగ్ వేస్తే ఈ యొక్క ఓట్ తర్వాత నంబర్ 1 పొజిషన్ లో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. మనకు భూటాన్ కాదు, నేపాల్ కాదు, శ్రీలంక కాదు, ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. కరెక్ట్. మనం చూస్తే మన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా భారత ప్రతి మ్యాచ్ ని సమర్థించేది మనకంటే ఎక్కువ వాళ్ళు సమర్థించారు. కరెక్ట్ 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 కరెక్ట్. సో అంటే ముస్లిం దేశం అయినా కానీ వాళ్ళకు అటువంటి భారతదేశం అంత పాజిటివ్ ఒపీనియన్. నాకెందుకు ఒక అభిప్రాయం ఉంది సార్. యాక్చువల్లీ ఇందిరాగాంధీ గారి పీరియడ్ లో వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయాయి. ఆపరేషన్ మనమే చేసింది. నాకెందుకో మోదీ గారి ఎగ్జిట్ లేదా ఆయన రిటైర్మెంట్ లేదా ఆయన ఇంకా ఆయన పక్కకు జరిపే టైంకి ఏదో ఒక పెద్దదే జరిగే అవకాశాలు ఉన్నాయేమో అని అనుకుంటున్నాను. అట్లాంటి ఆపరేషన్ జరిగినా ఆశ్చర్యం లేదని నా అభిప్రాయం. అంటే జరిగి తీరాలి అని మనం కోరుకోవాలి. కరెక్ట్. అన్ఫార్చునేట్గా మనకి ఏంటంటే మన ఎస్టాబ్లిష్మెంట్, ప్రతి దేశంలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. మన దేశంలో ఎస్టాబ్లిష్మెంట్ వేరేలాగా ఆలోచన చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ పిఓజేకే కావచ్చు, లేదా గిల్గిట్ బాల్తిస్తాన్ కావచ్చు, మనం వెనక్కి తీసుకోకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. పబ్లిక్గా మినిస్టర్స్ ఇచ్చే స్టేట్మెంట్ ఒకటి. మొన్ననే జయశంకర్ గారు కూడా ఇచ్చారు కదా, అక్కడ మ్యూనిక్ డైలాగ్లో ఏం చెప్పారు, కాశ్మీర్లో ఏం డిస్ప్యూట్ లేదు, ఇల్లీగల్గా ఆక్యుపై చేసి మా దగ్గర ఎప్పుడు వస్తుందో అప్పుడు సమస్యకు పరిష్కారం వస్తుందని చెప్పారు. ఇవన్నీ కూడా కన్సిస్టెంట్గా మనం పొలిటికల్ లెవెల్లో మనం మెసేజ్ ఇస్తున్నాం, కానీ మన అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో తీసుకోవడానికి సిద్ధంగా లేవు. ఎందుకు? ఫర్ ఇన్స్టెన్స్ మనకు బాలాకోట్ స్ట్రైక్ తర్వాత వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు మనకు తెలుసు అభినందన్ వర్ధమాన్ గారు దొరికిపోయారు. అభినందన్ వర్ధమాన్ F-16 ఫైటర్ జెట్ని అయితే ఆయన షూట్ చేసేసారో, ఆ పైలట్ కింద పడంగానే అతన్ని రాళ్లతో కొట్టి చంపారు లోకల్. ఎక్కడ? పిఓజేకేలో. ఎందుకు చంపారు? ఇతను భారతీయ పైలట్ అనుకొని చంపారు. అంటే ఏ ప్రాంతము, ఏ ప్రజలైతే మనవాళ్ళు అని మనం అంటున్నామో వాళ్ళు
భారతదేశానికి వ్యతిరేకంగా చంపారు. కాబట్టి రేపటి రోజు వాళ్ళని తీసుకునే పరిస్థితి ఏంటి మనకు? అందుకని అక్కర్లేదు అంటున్నారు. కానీ మనకు గవర్నమెంట్ ఆఫ్ మన పార్లమెంట్ రెజల్యూషన్ ఉంది, ఇది ఎప్పుడైనా వెనక్కి తీసుకుంటామని చెప్తున్నాం మనం. ఏం చేయాలి? దానికి జయశంకర్ గారే ఇండికేషన్ ఇచ్చారు, అదే మా చేతిలో వచ్చి పడుతుంది అన్నారు ఆయన. కాబట్టి ఇటువంటి ఆలోచన ఉంది వాళ్ళకి. కానీ రీసెంట్గా కొన్ని మార్పులు నేను చూస్తున్నాను నేను. ఇది మరి ఎటుగా ఏ దిశగా ఇవి మార్పులు చెందుతాయో చూడాలి మనం. మొట్టమొదటిది మనకు చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరాం చిన్ ఫ్యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మయన్మార్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి ఆయన ఒక మీటింగ్ మనకు ఐజ్వాల్లో పెట్టారు. అవును, పెట్టి వాళ్ళనందరినీ కూడా ఒక విధమైనటువంటి వాళ్ళ విభేదాలన్నీ కలిపి వాళ్ళని ఒక కూటమిగా తయారు చేశాడు ఆయన. వాళ్ళకు ఆఫర్ కూడా ఇచ్చాడు. గతంలో ఇది మిజోరాంకి సంబంధించిన ప్రాంతమే, అది బ్రిటిష్ వాళ్ళకి గీత కోసి వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళకి మియన్మార్కి. మళ్ళీ మీరు భారతదేశంలో విలీనం అవ్వండి, మనం ఇక్కడే సురక్షితంగా ఉంటాము అని చెప్పి వాళ్ళకి ఆఫర్ ఇచ్చాడు ఆయన. రెండవది భూటాన్ కూడా మళ్ళీ భారతదేశంలో విలీనం అవుదామని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టు మనకు కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు మోదీ గారు ఉన్నారు, రేపు ఇంకేదో సంకీర్ణ ప్రభుత్వం వస్తే కనుక చైనా ఓవర్ నైట్ రాత్రి వాళ్ళ సైన్యం తీసుకొచ్చి లోపల భూటాన్లో దించేస్తే ఎవరు దానికి రక్షించలేరు. కరెక్ట్. భారతదేశం అప్పుడు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అందుకనే భారతదేశంలో విలీనం అయిపోయామంటే మనకు ఆటోమేటిక్గా రక్షించాల్సి వస్తుంది వాళ్ళు. సిక్కిం ఎలాగైతే 1975 అలా మనం కూడా అవుదాము, కొన్ని కండిషన్స్ పెట్టి అవుదాం, మన స్వతంత్ర పరిస్థితిని మనం ఎలాగో మెయింటైన్ చేసుకుంటూ భారతదేశానికి మనం అనుసంధానం చేద్దామని ఒక ఆలోచన వాళ్ళలో కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మూడవది మనకు తెలుసు, అరక్కన్ ఆర్మీ కావచ్చు, మనకు ఈ మియన్మార్ని మన రోహింగ్యాలు తరిమేసినటువంటి ప్రాంతం అరక్కన్ ప్రాంతం అంతా కూడా వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా బహుశా ఒక ఇండిపెండెంట్ స్టేట్గా డిక్లేర్ చేసుకొని ఏదో విధంగా భారతదేశంతో అనుసంధానం చేసుకుందామనే ఆలోచన వాళ్ళకు ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి కొన్ని మార్పులు వచ్చే సూచనలు మనకు తప్పకుండా ఉన్నాయి. అదే డొనాల్డ్ ట్రంప్ కూడా ఏం చెప్తున్నాడు, ఆయన కెనడాని 51st స్టేట్ కింద తీసుకుంటాను అంటున్నాడు, పనామాని టేక్ ఓవర్ చేస్తున్నాడు అంటున్నాడు, గ్రీన్లాండ్ టేక్ ఓవర్ చేస్తున్నా అంటున్నాడు. ప్రతి పెద్ద శక్తి ఏదో భూమిని పెంచుకునే దిశగానే మాట్లాడుతున్నాయి. రష్యా ఏమో యుక్రెయిన్లో భూభాగం తీసుకుంది, జార్జియాలో కొన్ని ప్రాంతాలు పెట్టుకున్నారు వాళ్ళు, చైనా ఏమో 5 ఫింగర్స్ అంటారు వాళ్ళు, టైవాన్ రేపో మాపో వాళ్ళు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ పరిస్థితికి వచ్చినప్పుడు మనం కూడా మన రక్షణ కోసం ఏదో చేయాలి. ఏదో మన ఊరికే బల ప్రదర్శన కోసం చేయకూడదు. అవును, మన రక్షణ కోసం, మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కోసం కొంత మన సరిహద్దులు మార్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు 1947 బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిన తర్వాత, ఇప్పుడు కూడా ఇది చాలా కేర్ఫుల్గా ఉంటాను, ఇండిపెండెన్స్ డే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అయిపోయిన తర్వాత మన సరిహద్దులు ఎప్పుడు కూడా ఒకలా లేవు, మారుతూనే ఉన్నాయి. 47లో మనకు కాశ్మీర్ కొంత భాగం పోయింది, 62 చైనీస్ యుద్ధంలో మన అక్సైచిన్ కోల్పోయాం మనం, కొంత భూభాగం కొన్ని ప్రాంతాలు అరుణాచల్లో పోయాం మనకు. తర్వాత 65 పాకిస్తాన్ యుద్ధంలో కొన్ని ప్రాంతాలు కోల్పోయాం, కొన్ని మన అధీనంలో ఉన్నాయి, లైన్ ఆఫ్ మన సీజ్ ఫైర్ లైన్కి వచ్చేసరికి. తర్వాత 61లో మనకు గోవా విలీనమైంది భారతదేశంలో. తర్వాత 71 యుద్ధంలో 5 ఊర్లను వెనక్కి తీసుకున్నాం మనం. టుర్టుక్లో మనం రాత్రి కూడా వెళ్ళి ఉండొచ్చాం మనం, అక్కడ నుబ్రా వ్యాలీలో టుర్టుక్తో సహా 5 గ్రామాలు వెనక్కి వచ్చామని, అంటే సరిహద్దు మారిందనే కదా అర్థం. తర్వాత మన్మోహన్ సింగ్ సమయంలో వాళ్ళు డెప్సాంగ్ ప్లేన్స్ వచ్చి ఆక్యుపై చేసి మన సరిహద్దులు మార్చారు వాళ్ళు. 1975లో సిక్కిం మనలో కలిసింది. మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బంగ్లాదేశ్ తోటి ఒప్పందం చేసుకొని కొన్ని ఆన్క్లేవ్స్ వాళ్ళకి ఇచ్చేసాం మనం, కొన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నాం. కన్సిస్టెంట్గా మన బోర్డర్స్ మారుతూనే ఉన్నాయి, ఎప్పుడు కూడా స్టాటిక్గా లేవు. కాబట్టి ముందు కూడా మారాలి, కానీ మన ఇంట్రెస్ట్ కోసం మారాలి. ఫర్ ఇన్స్టెన్స్ చిట్టగాంగ్ ప్రాంతం కనుక మనం టేక్ ఓవర్ చేశామంటే మనకు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళడానికి సముద్ర మార్గం దొరికిపోతుంది. ఆ చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ మనం వెళ్ళాం కదా, అక్కడికి దాదా సూర్యసేన్ దగ్గరికి వెళ్ళాం మనం. అది చికెన్ స్నేక్ వాళ్ళది, బంగ్లాదేశ్ చికెన్ స్నేక్, అది మనం టేక్ ఓవర్ చేసామంటే ఈజీగా మనం అక్కడి నుంచి త్రిపుర ఐజ్వాల్కి వెళ్ళిపోవచ్చు మనం. కరెక్ట్. కాబట్టి ఇటువంటి కొన్ని మార్పులు రావాలి. మరి అది ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, అడ్వాంటేజెస్ అని మనం చూడాలి. కానీ ఆపర్చునిటీస్ ఎప్పుడు రావు. ఒక దేశ చరిత్రలో ఎప్పుడో 20, 30 ఏళ్ళు, 40 ఏళ్ళకి ఒక ఆపర్చునిటీ వస్తుంది. దాన్ని ఆ ప్రభుత్వాలు నిజంగా దాన్ని వినియోగించుకుంటాయా లేదా అన్నది చూడాలి. చరిత్ర వాళ్ళని నిర్ణయిస్తుంది. వినియోగించుకుంటారనే నా అభిప్రాయం సార్. కోరుకుందాం. యా, రైట్ సార్. ఇక నెక్స్ట్ రష్యా ఉక్రెయిన్ కి సంబంధించిన అంశము. ఇది మళ్ళీ బేసికలీ ట్రంప్ పుతిన్ తోటి జెలెన్స్కీ తోటి ఈ వీక్ లో మాట్లాడారు. అండ్ సీజ్ ఫైర్ కి సంబంధించి ఒక టెంపరరీ అగ్రిమెంట్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఆల్మోస్ట్ అయితే ఇందులో నాకు కొంచెం ఇది కొన్నిట్లలో వచ్చింది, ఇది నిజంగానే కాదా తెలియదు నాకు కూడా. పుతిన్ ట్రంప్ ని ఫోన్ లో వెయిట్ చేయించాడు అనేది, ఎక్కువసేపు వెయిట్ చేయించాడు అనేది. కొంతమంది ఏమో అదేం లేదు అని కూడా రాసిన వాళ్ళు ఉన్నారు కొన్ని న్యూస్ అవుట్లెట్స్ లో. బట్ అంటే కావాలని డీల్ కుదరకుండా చేసే ఒక ప్రయత్నం కూడా జరిగిందనేది ఒక ఆర్గ్యుమెంట్ వినిపిస్తోంది. సో సరే, రష్యా ఉక్రెయిన్ కి మధ్య ఏదైతే ట్రంప్ కోరుకున్న శాంతి అనేది స్థాపించడానికి మార్గం సుగమం అవుతోందా? మీరు ఎలా దీన్ని రీడ్ చేస్తారు? చాలా కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్ అది. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే మల్టీలాటరలిజం ని ఆయన గౌరవించాడు. ఆయన ప్రతిదీ నేనే డీల్ చేస్తాను, బయలాటరల్ డీల్ చేస్తాను అని డిసైడ్ చేశాను.
సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ యుక్రెయిన్ యుద్ధంలో యూరోప్ ఇన్వాల్వ్ అయి ఉంది, ఇతరత్ర చాలా దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దాంట్లో. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నేను డైరెక్ట్గా పుటిన్తో మాట్లాడి నేను ఏదో నిర్ణయించుకుంటానంటే అది జరిగే పని. అది ఫస్ట్. అఫ్ కోర్స్ అమెరికా లేకపోతే కనుక యూరోప్కి వీళ్ళ సమర్థించేటువంటి క్షమత లేదు. మొన్ననే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్లో డోనర్స్ క్లబ్ పెట్టారనమాట. అంటే వీళ్ళు యుక్రెయిన్కి ఎవరు ఏ దేశం ఎంత పైసలు ఇస్తాయని చెప్పేసి దానికి ఒక కాన్ఫరెన్స్ పెట్టి యుక్రెయిన్ జెలెన్స్కీని పిలిచారు. జెలెన్స్కీ అన్నాడు, నాకు అర్జెంటుగా $5 బిలియన్ కావాలి యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికి, నేను సర్వైవ్ అవ్వడానికి, నాకు పైసలు ఇవ్వండి, అమెరికా దగ్గర నుంచి రావట్లేదు, నాకు మీరు ఇవ్వండి అని అడిగాడు. $5 బిలియన్ ఇవ్వడానికి ఇటలీ, ఫ్రాన్స్ అడ్డుపడుతున్నాయి. మిగతా దేశాలు ఇచ్చినా కానీ కూడా వీళ్ళిద్దరు అడ్డుపడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాన్స్ అయితే యుక్రెయిన్, అమెరికా లేకపోయినా యుక్రెయిన్ మనం సమర్థించాలి అన్న ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి వ్యక్తి మనకు ఇమాన్యుయల్ మెక్రాన్. అటువంటిది ఇమాన్యుయల్ మెక్రాన్ కూడా సపోర్ట్ చేయట్లేదు. $5 బిలియన్ మీరు ఇవ్వలేనప్పుడు రష్యా కంప్లీట్గా వెనక్కి తగ్గిందంటే మీరు ఏం చేయగలరు? వీళ్ళకి సైన్యం కూడా లేదు. మనం చూస్తే కనుక వాళ్ళ లగ్జంబర్గ్ సైన్యం 900 సైన్యం ఉంది. కానీ లగ్జంబర్గ్ పెద్ద ప్రగల్భాలు పలుకుతుంది. రష్యాకి అయితే వ్యతిరేకంగా మనం అది చేయాలి ఇది చేయాలంటారు వాళ్ళు. మనకు ఫిన్లాండ్, స్వీడన్ వాళ్ళ సైన్యాలు ఎంత ఉన్నాయి? జర్మనీలో ఎంత ఎక్విప్మెంట్ ఉంది? ఫ్రాన్స్లో ఎంత ఎక్విప్మెంట్ ఉంది? ఇప్పుడు సడన్గా రఫైల్స్ ఇంకా పెంచుతానని చెప్పేసి మక్రాన్ ఆర్డర్ చేస్తున్నాడు. వీళ్ళ సైన్యాలు లేవు. అమెరికా ఉంది కాబట్టి వీళ్ళు ఏదో మేనేజ్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘనిస్తాన్లో నేటో కాంటింజెంట్ వెళ్తే జర్మనీ వాళ్ళకి ఏదో చిన్న చిన్న కూలీ నాలీ చేసేటువంటి పనులు పెట్టారు. వాళ్ళకి యుద్ధంలో ఎక్కడ దిగలేదు వాళ్ళు. బ్రిటన్ కంప్లీట్గా ప్రతి యుద్ధంలో వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా అమెరికా ఉంది కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్గా ఏదో నిలబడ్డారు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఒక రీసెంట్గా నేను ఒక చూశాను, ఒక వీడియో చూశాను. షిప్పుల కంటే ఎక్కువ అడ్మిరల్స్ ఉన్నారట వాళ్ళకి. ఒక షిప్ ఒక అడ్మిరల్ ఉంటారు కదా, కరెక్ట్. వీళ్ళ దగ్గర అడ్మిరల్స్ ఎక్కువ ఉన్నారు, షిప్పులే వాళ్ళ దగ్గర. మై గాడ్, అది వాళ్ళ పరిస్థితి. వీళ్ళే సపోర్ట్ చేయగలరు, వీళ్ళే రష్యాకి వ్యతిరేకంగా ఏం యుద్ధం చేయగలరు వీళ్ళు. కాబట్టి అమెరికా చాలా క్రూషియల్. అమెరికా ఎప్పుడైతే ఈ నిర్ణయాలు తీసుకుందో వీళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. నేటోనే ఉంటుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నార్థకం అయింది ఇప్పుడు. కరెక్ట్. నేటో అఫీషియల్గా ఇప్పుడు చెప్పింది, యుక్రెయిన్ని మేము నేటోలో అడ్మిట్ చేసుకునేటువంటి ప్రతిపాదన లేదు, వాళ్ళు చేసుకోమని స్పష్టంగా చెప్పేశారు డొనాల్డ్ ట్రంప్ వచ్చాక. ఈ ముఖ్యంగా ముందరే చెప్పుంటే యుద్ధం కూడా వచ్చి ఉండేది కాదు. సో ఇప్పుడు జెలెన్స్కీ ఏం చేయాలి? జెలెన్స్కీ ఒక పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ చేజార్చుకున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రెషియస్ రేర్ అర్త్ డీల్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ ఇచ్చాడో అది యాక్సెప్ట్ చేయవలసింది. యాక్సెప్ట్ చేసి ఈస్టర్న్ యుక్రెయిన్లో కనుక అమెరికన్ కంపెనీలు దిగి అక్కడ వాళ్ళు కనుక దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం మొదలు పెడితే అంతకంటే సెక్యూరిటీ జెలెన్స్కీ ఉండదు. అంతే. ఒక అమెరికన్ వర్కర్ అక్కడ పనిచేస్తున్నాడంటే రష్యా వాళ్ళ మీద బాంబులు వేస్తుందా? అయిపోయింది కదా. అంతకంటే సెక్యూరిటీ గ్యారంటీ ఎవరు ఇవ్వగలరు? అది జెలెన్స్కీకి ఆ మట్టి బుర్రకేం అర్థం కాల, చేజార్చుకున్నాడు. సో అందుకని ఇప్పుడు వాళ్ళకి ఏం కార్డ్స్ లేవు. డొనాల్డ్ ట్రంప్ తర్వాత వ్లాడిమిర్ పుటిన్ ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది. ఇప్పుడు పుటిన్ ఏం చేస్తున్నాడు? గొంతెమ్మ కొరకులు కొడుతున్నాడు, చాలా టఫ్ కండిషన్స్ పెడుతున్నాడు. సో అఫ్ కోర్స్ బార్గెనింగ్ ఎప్పుడు కూడా అదే ఉంటుంది. ఒక 2 రోజులు 3 రోజులు వీళ్ళు ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆపేశారు అమెరికా. ఆపేయంగానే కంప్లీట్ కర్స్క్ రీజన్ నుంచి యుక్రెయిన్ సైనికుల్ని వాళ్ళు తరిమేశారు వాళ్ళు. కరెక్ట్. సో ఇది పరిస్థితి. ఆయన దగ్గర కార్డ్స్ ఏమున్నాయి? జెలెన్స్కీ ఏం కార్డ్స్ లేవు. ఇది పరిస్థితి. అక్కడ యూరోప్ సపోర్ట్ చేస్తుందంటే వాళ్ళు నట్టేటు ముంచిపోతారు వాళ్ళు. అమెరికా ఏమో వెనక్కి తగ్గుతుంది. కానీ ఈ వీళ్ళిద్దరికి కూడా 2 గంటల పైబడి చర్చించుకున్నారు. ఒకవేళ కొంత 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా కానీ కూడా అది జరిగిందో లేదో మనకు తెలియదు. మరి 2 గంటలు చర్చించుకున్నారు. అంటే కమిటెడ్ వాళ్ళు. తర్వాత వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మేము ఎనర్జీ సెక్టర్ మీద అటాక్ చేయము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేయము అని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ అష్యూరెన్స్ ఇచ్చాడు మన డొనాల్డ్ ట్రంప్కి. ఇమ్మీడియట్గా అదే రోజు యుక్రెయినియన్ అటాక్ ఏం చేశారంటే వాళ్ళు ఒక ఆయిల్ డిపో మీద అటాక్ చేశారు వాళ్ళు. మరి ఎనర్జీ మీద అటాక్ చేయకుండా చెప్పినా ఎందుకు అటాక్ చేశారు వాళ్ళు? మరి వ్లాడిమిర్ పుటిన్ ఊరుకుంటాడా? అతను ఒడిస్సా పోర్ట్ మీద భయంకరమైన బొంబార్డ్మెంట్ ఆయన మొదలు పెట్టాడు. ఇలా జరుగుతుంది అక్కడ. అందుకని అది శాంతి రావడం చాలా కష్టం. యూరోప్లో చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. కరెక్ట్. ప్లస్ లెఫ్ట్ వింగ్ సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, డీప్ స్టేట్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా యుద్ధాన్ని ఎలాగో కొనసాగించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు యుక్రెయిన్లో నాకు తెలిసి ఒక్కటే ఆప్షన్, జెలెన్స్కీ వెళ్ళిపోవాలి. జెలెన్స్కీ తీస్తే కానీ వాళ్ళకి నిజంగా అక్కడ శాంతి వస్తుందని నేను అనుకోవట్లేదు. కరెక్ట్. బహుశా డేస్ ఆఫ్ జెలెన్స్కీ ఆర్ నంబర్డ్ నా దృష్టిలో. లేదంటే కనుక బహుశా అమెరికా కంప్లీట్గా విత్డ్రా అయిపోతుంది. స్టార్లింక్ ఒక కంపెనీ, స్టార్లింక్ అక్కడి నుంచి విత్డ్రా అయిపోతే కనుక 24 గంటల్లో మొత్తం యుక్రెయిన్ పడిపోతుంది, కమ్యూనికేషన్లు పోతాయి వాళ్ళకి. అఫ్ కోర్స్ ఎలాన్ మస్క్ నేను తీయట్లేదని చెప్పాడు అతను. బట్ ఒక స్విచ్ ఆఫ్ చేస్తే ఫినిష్డ్, ఎండ్ ఆఫ్ స్టోరీ. అందుకని జెలెన్స్కీ కార్డ్స్ లేవు. కరెక్ట్. మరి వ్లాడిమిర్ పుటిన్ తోటి ట్రంప్ ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నాడు అనేది పెద్ద ప్రశ్న. బహుశా రష్యాలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ కూడా అమెరికాకు అమ్మేటువంటి ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఒకటి వైరల్ అయింది. అదేం చెప్పాడంటే ఆయన ఎప్పుడు కూడాను రష్యా చైనా ఒక కూటమిగా ఏర్పడకూడదు, వాళ్ళిద్దరి దగ్గరగా ఉండకూడదు, ఆ దిశగా నేను ప్రయత్నాలు చేస్తాను అంటున్నాడు.
కరెక్ట్. రిచర్డ్ నిక్సన్ ఏది చేశాడో డొనాల్డ్ ట్రంప్ 180 degrees ఆపోజిట్ చేస్తున్నాడు. నిక్సన్ ఏం చేశాడంటే చైనా మీద ఇన్వెస్ట్ చేశాడు. చైనా మీద ఇన్వెస్ట్ చేసి రష్యాకి దూరంగా వాళ్ళని తీసుకెళ్ళాడు. డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే రష్యా మీద ఇన్వెస్ట్ చేసి చైనాని దూరం పెడుతున్నాడు. ఎండ్ రిజల్ట్ ఒకటే. అప్రోచ్ 180 degrees డిఫరెంట్. కరెక్ట్. ఇది అక్కడ జరుగుతుంది. అది అందుకని పర్ఫెక్ట్ అసలు దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మామూలుగా ఏంటంటే న్యూస్ చెప్పుకుంటాం మనం, అది కాదు వెనకాల జరుగుతున్నట్టు చరిత్రకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏం జరగబోతోంది ఇది కొంత మనం విశ్లేషించుకోవాలి. కాబట్టి ఆ దృష్టిలో మనం దాన్ని ప్రజెంట్ చేస్తాం. పర్ఫెక్ట్. సూపర్. నిజానికి కూడా అప్పుడు ఐడియాలజికల్లీ చూసినా కూడా రష్యానేమో స్టాలిన్ చనిపోయేంత వరకు, ఇక్కడ మావో చనిపోయేంత వరకు ఈ ఐడియాలజికల్ అలైన్మెంట్ ఉండింది. సో ఆ తర్వాత అలైన్మెంట్ పోయింది, రెండు విడిపోయాయి. ఇప్పుడు నాకు తెలిసి చైనా ఏదైతే డెంగ్ షాపింగ్ రిఫార్మ్స్ అన్ని జరుగుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు షీ జిన్పింగ్ ఆ రిఫార్మ్స్ లో లేడు. ఆయన ఒరిజినల్ మళ్ళీ కమ్యూనిస్ట్ దాంట్లోకి వెళ్తున్నట్టు కనబడుతున్నాడు. కమ్యూనిస్ట్ కాదు, ఫాసిజం. ఎస్, ఫాసిజం వెళ్తున్నాడు. అఫ్ కోర్స్ అది ఫాసిజమే, స్టాలిన్ కూడా ఫాసిజమే ఒక రకంగా చెప్పాలంటే. కానీ అప్పుడు ఏదో ప్రొలిటరేట్ అన్నాడు, ఆయన ఏదో చేశాడు. కానీ ఈయన అది కూడా చేయట్లేదు. కరెక్ట్. ఈయన ఫ్యాక్టరీలు కావాలి, ఈయనకు ఇన్వెస్టర్లు కావాలి, మనీ కావాలి, మళ్ళీ ఆయన కంట్రోల్లో ఉండాలి. ఇది ఏదో ఫ్యాసిజం, అంతకంటే ఇంకేం లేదు. పర్ఫెక్ట్. డొనాల్డ్ ట్రంప్ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే ఐ వాంట్ టు బి ఫ్రెండ్స్ విత్ ఆల్ అన్నాడు ఆయన, విత్ షీ జిన్పింగ్ అండ్ రష్యా అన్నాడు. We don't want them to come together, so that is why I'm going to be friends with both of them అని స్టేట్మెంట్. కరెక్ట్. రైట్ సార్, ఇక ఈ వారం మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాం. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఒక ఉదంతం కనిపించింది. జర్మనీ ఇప్పుడు $300 million సిరియన్ గవర్నమెంట్ కి పంపిస్తోంది. నిజానికి సిరియాలో ఒక మారణ హోమం జరుగుతోంది. అక్కడ మైనారిటీస్ పైన అదే పనిగా దాడులు చేస్తూ ఉన్నారు. ఒక రోజే 1000 మంది చనిపోయారు. మనం లాస్ట్ కొన్ని వారాలుగా మనం చర్చిస్తూనే ఉన్నాం. సిరియాలో ప్రభుత్వ మార్పిడికి కారణమైనటువంటి వెస్టర్న్ ఫోర్సెస్ ఇప్పుడు వాటిని సపోర్ట్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో మైనారిటీల మీద దాడి జరుగుతోందని భారత్ లాంటి దేశాలను అదే పనిగా తిట్టేటువంటి ఈవెన్ జర్మనీ అందులో మొదటి వరుసలో కూడా ఉంది. ఒక టైంలో అయితే మనం ఆర్టికల్ 370 ఇవి తీసేసిన సందర్భాల్లో వీటిలో. అండ్ రష్యా నుంచి గ్యాస్ తీసుకుంటున్నారని పెద్దగా గొడవ చేసిన సందర్భాలు ఉన్నాయి. రష్యా నుంచి గ్యాస్ తీసుకుంటున్నారు మీరు ఈ కొనుగోళ్ల వల్ల మీరే ఉక్రెయిన్లో మారణ హోమానికి కారణమవుతున్నారు పరోక్షంగా అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో మనకేమో ఒక నీతి వర్తిస్తుంది, అక్కడేమో వాళ్ళదేమో ఇంకో పంథా ఉంటుంది. అందుకే కదా వెస్టర్న్ హిపోక్రసీ అనేది. సో ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా దీని గురించి? సిరియా అధినేత జులానీ ఎవరైతే ఉన్నారో అతన్ని టెర్రరిస్ట్ కింద వెస్టే డిక్లేర్ చేసింది. డిక్లేర్డ్ టెర్రరిస్ట్. అవును. అతన్ని మీరు ఈరోజు గన్నులు పక్కన పెట్టి కోట్ వేసుకొచ్చాడు కాబట్టి అతనికి బ్రహ్మరథం పడుతుంది. దీని అర్థం ఏంటి? అతను క్రిస్టియన్స్ని అతి కిరాతకంగా చంపుతున్నాడు. వాళ్ళ సైన్యం అంతా కూడా. ఆ వీడియోలన్నీ బయటపడ్డాయి. వాళ్ళ చర్చిలో ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ధ్వంసం చేస్తున్నారు. తర్వాత అలువైట్స్ అంటే డిపోజ్ అయినటువంటి బషర్ అల్ అసాద్ అతని తెగకి చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళని కూడా గ్రామాన్ని తగలబెడుతూ వెళ్ళారు. ఎవరిని బతనికుండా చంపుకుంటూ వెళ్తున్నారు. అటువంటి కిరాతకపు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఫండింగ్ ఇస్తున్నారు అంటే యాక్చువల్ టెర్రరిస్ట్, మీరే డిక్లేర్ చేసినటువంటి టెర్రరిస్ట్. తర్వాత కూడా ఇప్పుడు కూడా అతను చంపుతున్నటువంటి ఉదంతాలు మనకు వస్తున్నాయి. అతనికి మీరు ఫండింగ్ ఇస్తున్నారు. కానీ ఒక విదేశీ శక్తుల వల్ల ప్రేరేపించబడి డ్రగ్ మాఫియా తయారై దానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చర్యలు చేస్తే దాన్ని ఒక క్రిస్టియన్ వర్సెస్ హిందూస్ కింద చిత్రీకరించి కుకీలు మైతీలను ఉచ్చకోత కోసిన ఉదంతంలో యూరోపియన్ యూనియన్లో భారతదేశానికి వ్యతిరేకంగా మీరు రెజల్యూషన్స్ పాస్ చేస్తారు. ఎంత హిపోక్రసీ ఇది! అది క్రిస్టియన్లని ఇక్కడేదో చంపేస్తున్నారని మీకు చాలా బాధ కలిగినప్పుడు మరి సిరియాలో చనిపోతున్న క్రిస్టియన్స్ గురించి మీకేం బాధ లేదా? దాని గురించి మీరు ఎందుకు రెజల్యూషన్ పాస్ చేయలేదు? పైపెచ్చు అతన్ని పిలిచి మీరు పైసలు ఎందుకు ఇస్తున్నారు? 6 బిలియన్ల పైబడి యూరోలు వాళ్ళు ఇవ్వబోతున్నారు యూరోప్ ఈరోజు. దాంట్లో ఒక జర్మనీనే $300 million పైబడి వాళ్ళు పైసలు ఇస్తున్నారు. యూరోపియన్ యూనియన్ మొత్తం కలిపి 6 million ఇస్తుంది. 6 billion ఇవి ఇస్తున్నారు వాళ్ళు, యూరో వాళ్ళకు డొనేట్ చేస్తున్నారు. ఎంత హిపోక్రసీ ఇది, రైట్? ఇది ఇలా ఉండగా జోలానీ ఏం చేశాడంటే రష్యాకి వెళ్ళి రష్యాతో ఒప్పందాలు పెట్టుకుంటున్నాడు. ఎందుకు? రష్యన్ బేస్ ఉండేది సిరియాలో. బషర్ అల్ అసాద్ ఉన్నప్పుడు రష్యన్ బేస్ ఉండేది. రష్యన్ బేస్ వాళ్ళు అక్కడి నుంచి తీసేసుకోవాల్సి వచ్చినట్టు పరిస్థితి. మళ్ళీ దాన్ని తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తున్నారు. రష్యా ఆఫ్ కోర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు తప్పకుండా వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు. మరి రష్యాతో మైత్రి పెంచుకుంటున్నప్పుడు మీరు అతనికి ఫండింగ్ ఎందుకు ఇస్తున్నారు? ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి హిపోక్రసీలో మనం చూడొచ్చు. ఒక టెర్రరిస్ట్, ఒక క్రిస్టియన్ ఊచకోతకు వస్తున్నటువంటి వ్యక్తి, రష్యాకి దగ్గర అవుతున్నటువంటి వ్యక్తి, అతనికి మీరు ఫండింగ్ ఇస్తారు. దీన్ని ఏమనాలి? వెస్టర్న్ హిపోక్రసీ, అంతే కదా. సరే, ఇక కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లోకి వెళదాం. ఈ వారం 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, యూకే పరిస్థితి సర్వ దరిద్రంగా తయారవుతుందని చెప్పడం మనకు
దానికి ఏం అతిశయోక్తి లేదు. చాలా వారాలుగా మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలో యూకేకి సంబంధించిన విషయాలు చాలానే తీసుకున్నాం ఇప్పటికీ. సో గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ఇంకోటి ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. బట్ ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా ఒక ముల్లా ప్రవేశించారు. సో హమీద్ పటేల్, ఆయన స్కూల్స్ రన్ చేస్తారు, స్టార్ అకాడమీస్ ట్రస్ట్ ఏదో రన్ చేస్తారు, చాలా స్కూల్స్ ఉన్నాయి, ప్రైమరీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో అతను ఇప్పుడు ఇంటరిమ్ అంటే ఒక మధ్యంతరంగా ఇంకొక వ్యక్తి వచ్చేంత వరకు ఆయన్ని మధ్యంతరంగా యూకే స్కూల్ రెగ్యులేటర్ కౌన్సిల్కి రెగ్యులేటర్గా ఆయన్ని నియమించడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఆయన్నే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కీలకమైన సభ్యుడిగా, కీలకమైన వ్యక్తిగా యూకేలో చలామణి అవ్వబోతున్నారు. ఒక ముల్లా యూకే ఎడ్యుకేషన్ నిర్దేశించడం, ఇది కదా అసలు నేరేటివ్. నిజంగా మాట్లాడితే ఇది కదా అసలు జరుగుతున్నది. దాని గురించి ఏం అర్థం చేసుకోవాలి, ఏం మాట్లాడాలి? అందుకనే ఈ సెగ్మెంట్ కొలాప్స్ ఆఫ్ ది వెస్టర్న్ సొసైటీ, అంతే, మొత్తం సర్వనాశనం అవుతుంది. అంటే ముస్లింలు ఉండకూడదని నేను అనట్లేదు, కరెక్ట్. కానీ ఇతని అటైర్ మనం చూస్తేనే తెలుస్తుంది. కంప్లీట్గా స్కల్ క్యాప్ పెట్టుకొని ఒక ముస్లిం భావజాలంతో వెళ్ళేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సమాజం. సపోజ్ ఆయన కనుక స్కూల్ రెగ్యులేటర్ పాకిస్తాన్లో ఉన్నట్టు ఎవరు అబ్జెక్ట్ చేయరు, కానీ అక్కడ ఉన్నటువంటి సమాజం ప్రిడామినెంట్లీ క్రిస్టియన్ సొసైటీ, అక్కడ పోయిన ఇస్లామిక్ వాల్యూస్, ఇస్లామిక్ అజెండా అక్కడ ముందుకు తీసుకువెళ్తే మరి అది ఆ సమాజం ఏమవుతుంది? చిన్న చిన్న పిల్లలకి అక్కడ మీరు ఫర్ ఇన్స్టెన్స్ హలాల్ మీటే తినాలి మొదలు పెట్టచ్చు, ఆయన రెగ్యులేటర్ కదా. రేపటి రోజు అక్కడ సిలబస్లో ఇస్లాంకి వ్యతిరేకంగానో లేదా ఇస్లాంకి కొంత ఇబ్బంది కలిగేటువంటి విషయాల్లో అతను ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఒక సెక్యులర్ పద్ధతిలో వాళ్ళు టీచ్ చేస్తున్నటువంటి దాంట్లో ఏమవుతుంది? ఆక్షేపణ చెప్పొచ్చు, బట్ అల్టిమేట్లీ ఆయన రెగ్యులేటర్ కదా. ఇప్పుడు రెగ్యులేటర్ అయినప్పుడు చాలా ఇటువంటి విషయాలు చేయొచ్చు. అలాగే అడ్మిషన్స్ విషయంలో కావచ్చు, లేదా అక్కడ స్కూల్ యూనిఫామ్ల విషయంలో కావచ్చు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కావచ్చు, ఎంతో ఈయనకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మరి అతని యొక్క భావజాలము ఒక కంప్లీట్ ఆ దేశంలో ఎమడకుండా, అసిమిలేట్ అవ్వకుండా ఉన్నటువంటి భావజాలం అక్కడ తీసుకొస్తే ఆ సమాజం ఏమవుతుంది? అక్కడి నుంచి ఆ స్కూళ్ళ నుంచి వచ్చే పిల్లలు ఎలా తయారవుతారు? ఇంకా ఇది పతనావస్థకు వెళ్ళేటువంటి దేశం మనకు కనిపించట్లేదు మన కళ్ళ ముందర. రైట్, ఇక్కడ నేను కొంచెం నాకు ఇది క్లియర్గా అర్థం చేయించాను సార్. యాక్చువల్లీ ఎపిక్ సిటీ ప్రాజెక్ట్ పేరిట ఒక టెక్సాస్లో వెలిసినటువంటి ఒక ప్రాజెక్టు, ఇది హౌసింగ్ డెవలప్మెంట్, అందులోనే మాస్క్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక షరియా సిటీ లాగా టెక్సాస్లో ఇప్పుడు ఇది నెలకొల్పినట్టుగా తెలుస్తోంది. సో వివరాలు ఏంటి? యాక్చువల్లీ షరియా అని అనొచ్చా నిజానికి అనేది కూడా క్వశ్చన్ ఉంది. బట్ ఎస్, అలాంటి వాతావరణమే ఒక ఆల్మోస్ట్ ఒక హౌసింగ్ సొసైటీయా, దాన్ని కొన్ని సముదాయం అంతా కూడా షరియాని పాటించే విధంగా మారిపోతున్నట్టుగా ఉంది అనేది కథనం. ఇప్పుడు టెక్సాస్లో జరుగుతుంది. టెక్సాస్ ఒక రెడ్ స్టేట్, రిపబ్లికన్ స్టేట్. టెక్సాస్లో ఈ చెత్త అంతా అక్కడ వచ్చేసి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తీసుకురావడము, తర్వాత క్రమేపీ ఫర్ ఇన్స్టెన్స్ ఈ బ్లూ స్టేట్స్లో వీళ్ళ లెఫ్టిస్ట్ ఓక్ అజెండా తోటి అక్కడ నాశనం అయిపోతుంటే వాళ్ళు అక్కడి నుంచి వలసపోయి ఇక్కడికి వస్తున్నారు. ఇది ఒక ప్యాటర్న్. ఇది ఇక్కడ ఈ స్టేట్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి క్రమేపీ ఇది బ్లూ స్టేట్స్ తయారవుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈ ఎపిక్ సిటీ ప్రాజెక్ట్ కూడా, అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది అనుకుందాం మనం. అక్కడ ఫ్లాట్స్ అవన్నీ కూడా ఒక ప్రైవేట్ ఆన్క్లేవ్ లాంటిది. అక్కడ మగపిల్లల్ని ఆడపిల్లల్ని సెగ్రిగేట్ చేసి ఉండే దిశగా వాళ్ళు చేస్తున్నారు. అమెరికాలో ఎక్కడ ఉండదు అది. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఎటువంటి పరిస్థితి అంటే ఈవెన్ అబ్బాయి అమ్మాయి ఒకటే రూమ్లో కూడా ఉండొచ్చు, పెళ్లి కాకపోయినా కానీ కూడా. నేను యాక్చువల్గా గూగుల్లో పనిచేస్తున్నప్పుడు మా పిల్లల్ని ఇక్కడి నుంచి కొంతమంది మా ఎంప్లాయీస్ని అక్కడ తీసుకువెళ్తే, కాన్ఫరెన్స్ తీసుకువెళ్తే, వాళ్ళు రూమ్లో అలాట్మెంట్లో ఒక రూమ్లో అబ్బాయిని అమ్మాయిని కూడా అలాట్ చేస్తారు వాళ్ళు. అది నార్మల్ వాళ్ళకి, అమెరికన్స్కి. మనకి ఇబ్బంది. సో మేము మేనేజర్లు కూర్చొని వాళ్ళన్నీ సెగ్రిగేట్ చేసి మళ్ళీ అమ్మాయిలను వేరేగా పెట్టి అబ్బాయిలను వేరేగా పెట్టి మా తంటాలు మేము పడ్డాం. ఇక్కడ అది వాళ్ళ రూల్స్కి విరుద్ధంగా కంప్లీట్ సెగ్రిగేషన్ పాటిస్తున్నారు. స్ట్రిక్ట్ ఇస్లామిక్ లా అక్కడ పాటించాలి. ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ ఖురాన్ చదవాలి. కంప్లీట్ షరియా పద్ధతిలో వాళ్ళు ఉండాలి. బట్టలు హిజాబ్లు వేసుకోవాలి, మగవాళ్ళు ఆ బట్టలు వేసుకోవాలి. ఒక షరియా మాత్రమే అక్కడ ఇంప్లిమెంట్ చేసే దిశగా ఇది మొత్తం పెట్టుకున్నారు. అంటే ఒక టెక్సస్ సిటీలో, ఒక రిపబ్లికన్ సిటీలో, కన్సర్వేటివ్ స్టేట్లో వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు ఎపిక్. అంటే ఈ సొసైటీ కొలాప్స్ అవ్వడానికి మనకి అంటే చిన్న ఎన్క్లో వస్తేనే వాళ్ళు వదిలిపెట్టలేదు. ఒక మొత్తం వాళ్ళకి ఒక స్టేటో లేదా ఒక రాష్ట్రం వాళ్ళ చేతికి వస్తే ఏం చేయగలరు వాళ్ళు? ఇది ఆరంభం మాత్రమే. రేపటి రోజు ఇటువంటి ఇంకా 4-5 సిటీస్లో వస్తాయి. దాన్ని ఏమంటారంటే డైవర్సిటీ. అసలు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు చేసుకుంటారు, తప్పే ఉంటి. మీరు కూడా హిందువులు వచ్చి మీరు హిందూ మందిరాలు పెట్టుకుంటున్నారు ఇక్కడ అమెరికాలో, మీ పూజలు మీరు చేసుకుంటున్నారు కదా, మీకేంటి ఇబ్బంది అని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. ఇబ్బంది ఏం లేదు. ప్రైవేట్ స్పేస్లో హిందువులుగానే ఉంటారు. వాళ్ళు పంచలు కట్టుకుంటారు, చీరలు కట్టుకుంటారు, పూజలు చేస్తారు, ఏదో పాటలు పాడుకుంటారు, డ్యాన్సులు చేసుకుంటారు.
కానీ పబ్లిక్ స్పేస్కి వచ్చేసరికి మన ప్రవర్తన కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. మన అక్కడ పిల్లలు ఏమో వాళ్ళు మామూలు నార్మల్ అమెరికన్ స్కూల్స్కే వెళ్తారు, అమెరికన్ దీంట్లోనే పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళ సమాజంలో అభిన్న భాగంగా ఉంటున్నాం మనం. కానీ వీళ్ళు అలా ఉండట్లేదే. మేము అమెరికన్ సొసైటీలో ఎమ్మడము, మా సమాజంలో మేము సపరేట్గానే ఉండదలుచుకున్నాము అన్నటువంటి భావజాలం డేంజర్. కరెక్ట్. అందుకని ఇది నాంది వాళ్ళకి, ఆ సమాజం కొలాప్స్ అవ్వడానికి ఇది నాంది. కరెక్ట్. ఇటువంటివి ఇంకా 10 పుట్టుకొస్తాయి కొన్ని రాబోయే రోజుల్లో. ఆల్రెడీ యూకే పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనము. ఎన్నో సిటీ మేయర్లు అందరూ కూడాను వాళ్ళు పాకిస్తానీలో ఉన్నారు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. పాకిస్తాన్ అన్న కాన్సెప్టే మేము హిందువులకు వ్యతిరేకంగా ఉంటాం, హిందువులని హేట్ చేస్తాం అన్నటువంటి భావజాలంతో తయారైనటువంటి దేశం అది. వాళ్ళు ప్రతిదీ హేట్ చేస్తారు. అటువంటి వాళ్ళు అక్కడ మేయర్లు అవుతున్నారు. రేపటి రోజు అమెరికాలో కూడా అలా తయారంటే అమెరికా పరిస్థితి ఏమో. కరెక్ట్. అందుకని మనం స్పెసిఫిక్గా ఈ యొక్క ఎగ్జాంపుల్ మనం ఈ సెక్షన్లో, ఈ సెగ్మెంట్లో పెట్టుకున్నాం మనం, కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ. ఇది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. ఇప్పుడు కనుక అమెరికా దీని మీద ఏదో విధమైన చర్యలు చేయకపోతే, దీన్ని కంట్రోల్ చేయకపోతే, రేపటి రోజు క్యాన్సర్ లాగా మొత్తం అమెరికాలో స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రమాదం తప్పకుండా ఉంది. పర్ఫెక్ట్ సార్. ఇదే కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లో ఈ వారం మాట్లాడినవి. సో ఓవరాల్గా గ్లోబల్ రౌండప్లో ప్రతి అంశం, ప్రతి నేరేటివ్, ప్రతి డెవలప్మెంట్ని చాలా విడమరిచి చాలా స్పష్టంగా వివరిస్తున్నందుకు ఫస్ట్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 189వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.